నువ్వు ఊ అనన్నయ్యా అన్నాడు. అంటే ధర్మరాజు గారు పరమ ప్రేమతో భీమసేనుడి వంక చూశాడు. అది ఆయన గొప్పతనం. ఏదో ద్రౌపదీదేవితో మాట వరుసకి కోపం ఉండకూడదు ద్రౌపది అంటాం కాదు. ఇన్ని మాటలు భీముడు చెప్తే ఎంతో సంతోషంగా భీమసేనుడి వంక చూసి చెయ్యి పట్టుకుని దగ్గరికి లాగి ఎంతో సంతోషంతో చూసి, ఇన్ని ధర్మాలు చెప్పావురా నాన్న, ఎంత నీతి ఉందిరా నీ బుర్రలో, ఎంత ఆలోచించి మాట్లాడావురా నిజంగా నువ్వు, అన్నీ బాగున్నాయి కానీ ఒరే కొంచెం సద్భావనతో బాగా ఆలోచించవలసిన సమస్య తప్ప పరిష్కారానికి ఇంకొకలా పరిష్కరించబడేది కాదు సుమా అన్నాడు. సద్భావనతో ఆలోచించడం అంటే సత్యందు భావనతో, అంటే ధర్మబుద్ధితో ఆలోచిస్తే అన్నిటికన్నా ముందు గొప్పది మనం ఇచ్చిన మాటకి మనం కట్టుబడ్డాం. అదే లేనివాడు రాజయిన తర్వాత ఎవడు నమ్ముతాడు? వీడు అలాగే అరణ్యవాసానికి వెళ్ళి వచ్చి వాళ్ళని కొట్టి రాజ్యం పుచ్చుకున్నాడంటే 13 ఏళ్ల తర్వాత వస్తాడని వాళ్ళు అనుకున్నారు. వీళ్ళు అకస్మాత్తుగా వచ్చి కొట్టి రాజ్యం పుచ్చుకున్నాడు అని మిగిలిన ప్రజలు కూడా మన్ని అనుకరించడం మోసం చేయడానికి. ముందు సత్యనిష్ట అవసరం. బాగా తరచి ఆలోచించాలరా నాయన, తొందరపడకూడదన్నాడు. అలగగుణంబులం దదికుడైన మహాత్ముడు రాగకోపమాయలబడి అక్షమావివశుడై అచిరాంశులతా విలాస చించలమగు లక్ష్మి కాసపడి సత్యము ధర్మము తప్పి సత్సభావలితగు వారి యొద్దతగు వాడై సద్విధి ఉండనేర్చునే. నాయన, చిన్న చిన్న పెద్ద పెద్ద గుణములు కలిగినటువంటి వాడు చిన్న చిన్న విషయాల కోసం ఆశపడడం. అటువంటి అధికుడు రాగానికి కోపానికి వశుడైపోయి రాగద్వేషములకు వశుడై, రాగము కోపము అంటే రాగము ద్వేషము. రాగము అంటే నాకు ఇవ్వాలని కోరిక, ద్వేషము అంటే అది నాకు రాకపోవడానికి ఎవరు కారణమని వెతుక్కుని వాళ్ళ మీద తిరగబడ్డాం. ఈ రెండు అక్క చెల్లెళ్ళు పక్క పక్కనే ఉంటాయి. నాకేదో కావాలనుకోండి, నేనేదో కావాలని ఆశపడిందాన్ని అవతలాయన ఇచ్చేసాడు అనుకోండి, పాపం నేను అనుభవించడానికి ఆయనేనండి కారణం, ఆయన మీద ప్రేమ పుడుతుంది. ఆయన ఇవ్వలేదనుకోండి, నేను అనుభవించకుండా పోవడానికి ఆయనే కారణం అండి కోపం పుడుతుంది. కాబట్టి పుడితే రాగం, పుట్టకపోతే కోపం. అది ధర్మరాజు గారి వాక్కు. ఒరే నాయన, రాగానికి కోపానికి తావిచ్చేటటువంటి రీతిలో ఆలోచించిన వాడు ధర్మాన్ని పట్టుకుని ఆలోచించిన వాడు కాదు. అలా ఎప్పుడు ఆలోచిస్తారంటే ఏదో తళుక్కుమని ఆకాశంలో ఒక్కసారి విరిసేటటువంటి మెరుపు తీగల చించలమైనటువంటి ఐశ్వర్యానికి ఆశపడేటటువంటి వాడు ధర్మాన్ని విడిచిపెట్టి అర్థమన్న పేరుతో వెంటబడతాడేమో కానీ ధర్మమును ధర్మముగా ఉంచుకోవాలనుకున్నవాడు సత్యమునకు పెద్దపీట వేస్తాడు. కాబట్టి ఇచ్చిన మాటకి మనం కట్టుబడకపోతే రేపు సభాప్రవేశం చేస్తాం, ఎక్కడికైనా వెడతాం. వెళ్ళినప్పుడు సభలో పెద్దలు కూర్చుని ఉంటారు. కూర్చుని ఉన్నప్పుడు ఆ సభలో మీరు ఎక్కడ కూర్చున్నా మీరు పెద్దల సరసన కూర్చున్నారని అంటారు. ఆ సభ యందు మీరు కూడా ఉన్నారు కాబట్టి సభికులు, సభలో ఉన్నవారు అన్నప్పుడు పెద్దల సరసన మీరు కూడా కూర్చుని ఉన్నవారు. కూర్చుని ఉన్నప్పుడు ఆ అధికారం ఇదిరా అని అడిగాడు. ఏమని కూర్చుంటాను రా, రేపు ఎక్కడికైనా ఓ సభలోకి వెడతాం. మాట తప్పి సత్యానికే కట్టుబడని వాళ్ళం మనం. మాటకి కట్టుబడి ఎంత త్యాగమైనా చేసిన పెద్దలున్న సభలోకి వెళ్ళి ఎలా కూర్చుంటాం సమానంగా? మనం ఏ అర్హత ఉందని కూర్చుంటాం? మనమే రేపు సభ తీర్చి పెద్దరికానికి కూర్చుంటాం. మాట ఇచ్చి కట్టుబడని వాడు, మాట ఇచ్చి తప్పినవాడు తీర్పు చెప్పవలసి వస్తుంది. ఏమని తీర్పు చెప్తావు? ఏ ధర్మం ఉందని తీర్పు చెప్తావు? అసలు ప్రభుత్వం నడుపుదాం, ప్రభువుగా ఉందాం అనేటటువంటి నువ్వు ప్రభువుగా ఉండడానికి కావలసిన ధర్మం గురించి ఆలోచిస్తున్నావా? అది విడిచిపెట్టి అర్థం ఉంటే ధర్మం ఉండడం ఏమిట్రా? ధర్మం ఉంటే అర్ధకామములు అవే వస్తాయి తప్ప ధర్మాన్ని విడిచిపెట్టిన అర్ధకామముల జోలికి వెళ్ళకూడదు. కాబట్టి వాటి జోలికి వెళ్ళకూడదురా నాయన అన్నాడు. అంటే భీముడు అన్నాడు, అన్నయ్య నీ తాత్పర్యం అంతా ఏమిటి? మనం 13 సంవత్సరములు అరణ్యవాస అజ్ఞాతవాసములు చేస్తే తప్ప యుద్ధం చేయకూడదు, అది కదా. మనం అరణ్యవాసానికి వచ్చి 13 నెలలు పూర్తయిపోయింది. 13 నెలలు పూర్తయిపోయింది కాబట్టి కాలాన్ని గణన చేసేటటువంటి ఒక పద్ధతిలో 1 సంవత్సరానికి 1 నెలని ప్రమాణంగా తీసుకునేటటువంటి లెక్క ఒకటి ఉంది. ఆ లెక్క ప్రకారం అన్నయ్య ఇప్పటి వరకు మీరు ఇక్కడ ఉన్నారని మన దగ్గరికి ధార్తరాష్ట్రులు రాలేదు కదా, అందుకని 12 ఏళ్ల అరణ్యవాసం 1 సంవత్సర అజ్ఞాతవాసం పూర్తయిపోయినట్టే. సంవత్సరాన్ని 1 నెలకి లెక్క కట్టిన విధానాన్ని తీసుకుందాం, అయిపోయింది అరణ్యవాస అజ్ఞాతవాసాలు. కాబట్టి యుద్ధానికి వెళ్ళిపోదాం అన్నయ్య, మాటకి కట్టుబడ్డాంగా, టైం అయిపోయిందిగా అంటే. పిల్లలు చూడండి, అమ్మ చక్కెర పొంగల్ వండి పెడితే అమ్మ పెట్టేస్తావా, అమ్మ పెట్టేస్తావా అంటాడు. తప్పు. నైవేద్యం పెట్టాక
పూజ చేసుకుని నైవేద్యం పెట్టి నీకు ప్రసాదం పెడతానే అంటుంది. వాడు ఇంకా వెళ్ళి అమ్మ పూజకు కూర్చుని ఏదో, లేకపోతే అమ్మ అండం ఎందుకు మళ్ళీ ధర్మం తప్పి భారతం చెప్తూ నాన్నగారు పూజ చేసుకుంటున్నారు. అది మర్యాద కాదు లోకంలో. నాన్నగారు పూజ చేసుకుంటూ గంట కొట్టారు. అమ్మ నైవేద్యం పెట్టేశారేమో తెచ్చేయకూడదు. ఒరే అది దేవతావాహనం రా, ఇంకా పూజ మొదలెట్టారు ఆయన, ఘంటానాదం చేశారు. అబ్బా అని కూర్చుంటాడు ఆయన. మళ్ళీ ఏ అగరత్తులో వెలిగించి ఘంటానాదం చేస్తాడు. అమ్మ గంట కొట్టేశారమ్మో పట్టుకొచ్చే పాత్ర అంటాడు. ఒరే అగరత్తులు వెలిగిస్తారా నాన్నగారు, ధూపం వేస్తున్నారు అందుకు ఆ గంట. మళ్ళీ నాన్నగారు గంట కొట్టారు. నాన్నగారు గంట కొట్టేశారు. ఒరే అయ్యుడ్డు తెస్తాను అంటూ. అలా గంట కొట్టినప్పుడల్లా నైవేద్యం అయిపోయిందేమోనని తొందరపడిపోయినటువంటి పిల్లాళ్ళ 13 సంవత్సరాలు ఎలాగోలా అయిపోయాయంటే చాలు వెళ్ళి విరుచుకు పడిపోదామని చూస్తున్నాడు భీముడు కదూ. అంటే భీముడి దృష్టి ఎలా ఉంది అంటే పరాక్రమం మనది, వాళ్ళు పరాక్రమహీనులు, మనం వెళ్ళి కొడితే ఎంతసేపు 5 నిమిషాలు చచ్చిపోతారో 6వ నిమిషంలో పట్టాభిషేకం అని ఆలోచిస్తున్నాడు. ధర్మరాజు గారి దగ్గరికి పిలిచి అనునయంగా అన్నాడు, ఒరే నాన్న నువ్వు మాట్లాడితే వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం చేసేద్దాం అంటున్నావు కదా, నేను అలా ఆలోచించలేదని నువ్వు అనుకోవద్దు. నేను కూడా ఆలోచిస్తూ ఉంటాను యుద్ధం గురించి. కానీ ఒక మాట చెప్తాను విను. శూరులు ధృతరాష్ట్రసుతులు దుర్యోధనాదులు దురాదర్శులు అందరును మనకు ఆతతాయులు. మరి అంగభూ విభుడును భూరిశ్రవుడు మద్ర భూమి పతియు అదిగాగల వీరులు అవిజేయ విక్రములులసి తత్సహృదయులై ఉన్నవారు మన చేత జితులైన మనుజేషులెల్లను చని సుయోధను చేత సత్కరింపబడినవారు. ఒరే నాయన నువ్వు అంటున్నావు కదా శూరులు ధృతరాష్ట్రసుతులు దుర్యోధనాదులు. దుర్యోధనాదులు అంత తేలికగా చచ్చిపోయేంత పనికి మాలిన వాళ్ళు కారు. వాళ్ళు మహాశూరులు. వాళ్ళకి కూడా గదాయుద్ధం తెలుసు. వాళ్ళు కూడా యుద్ధంలో చాలా గొప్పగా యుద్ధం చెయ్యగలిగినటువంటి వాళ్ళు. అందులో ఆతతాయులు, వాళ్ళు ఎటువంటి తప్పుడు పనైనా చేస్తారు. ధర్మయుద్ధానికే నిలబడేటటువంటి లక్షణం ఉన్నవాళ్ళు కారు. మరి అంగభూ విభుడును, అంగరాజ్యాన్ని పరిపాలించేటటువంటి కర్ణుడున్నాడు. అతన్ని తలుచుకున్నప్పుడల్లా నాకు నిద్ర పడుతుండదరా. అంతటి బల సంపత్తి కలిగినటువంటి వాడు, అంతటి విలువిద్యా నిపుణుడు. భూరిశ్రవుడున్నాడు. మద్ర భూమిపతియు శల్యుడున్నాడు. ఆదిగాగల వీరులు అవిజేయ విక్రమములసి, అపారమైనటువంటి విక్రమము కలిగిన వీళ్లు చాలరన్నట్టుగా రాజసూయ మహాయాగంలో మన చేత ఓడింపబడిన రాజులందరూ మన మీద కక్ష పెట్టుకుని తత్సహృదయులై ఆ దుర్యోధనుడి పట్ల సహృదయం కలిగి మనని ఓడించామన్న కీర్తి తెచ్చుకోవాలని అటు పక్కన చేరారు. చేరి అతని చేత సత్కరింపబడి ఉన్నారు. వాళ్ళందరూ కలిసి యుద్ధానికి వస్తారు. కేవలం మన బలం సరిపోతుంది అనుకుంటున్నావా? సరిపోదు. అవతల స్వచ్ఛంద మరణ బలం ఉన్నవాడు భీష్ముడు తాతగారు. తనంత తాను చచ్చిపోతానంటేనే చచ్చిపోతాడు. సర్వసైన్యాధిపతిగా వస్తాడు. ధర్మం తప్పి ఇటు రాడు. మొదటి నుంచి ఆ ఇంట్లోనే ఉన్నాడు. అందుకని అటే పోరాడతాడు. భీష్ముడు వస్తాడు. గురువు గారు ద్రోణాచార్యుల వారు వస్తారు. గురుపుత్రుడు అశ్వత్థామ వస్తాడు. మరొక గురువు కృపాచార్యుల వారు వస్తారు. కర్ణుడు వస్తాడు. శల్యుడు వస్తారు. భూరిశ్రవుడు వస్తాడు. దుర్యోధనుడు వస్తాడు. వీళ్ళందరినీ ఓడించడానికి తగినంత బలపరాక్రమాలు మన దగ్గర ఉన్నాయా? నేను 2 పక్షములలో ఉన్నటువంటి బలాబలములను పక్షపాతం లేని రీతిలో అంచనా కట్టాను. అంచనా కడితే నిస్సందేహంగా చెప్పాలంటే యథాస్థితి యందు వాళ్ళ బలం ఎక్కువే ఉంది. ఇప్పుడు భీష్మద్రోణాదులున్న కారణం చేత అంత తేలికేం కాదు వాళ్ళని నిహతుల్ని చేయడం. పడి కడంగి వాని ప్రస్తంబున ఆజి వేచి ప్రాణములను విడువనున్నవారు వారలెల్ల వసుధ ప్రసిద్ధులు వినగా అస్త్రశస్త్ర విద్యలందు. ఆ రాజులు రాజసూయంలో ఓడిపోయిన వాళ్ళందరూ చేరారు. ఇంతమంది కలిసి యుద్ధానికి వస్తారు మన మీదకి. మనం ఉన్నది 4, నాతో కలిపి 5. ఇక కొంతమంది రాజులు, వాళ్ళ సైన్యం, అవతల వాళ్ళ పరాక్రమం అటువంటిది. అందుకని నాయన నేను ఆలోచన చేస్తున్నాను రా, అందుకు తొందర పట్టలేదు. నాకు ఆ ఆలోచన లేక కాదు ఏ ప్రయత్నం చెయ్యాలని. నేను మనసులో ఆలోచన చేస్తున్నాను, మన బలం ఎలా పెరుగుతుంది అని ఆలోచిస్తున్నానన్నాడు. అది ధర్మం ఎక్కడుందో అక్కడ ఈశ్వర కృప ఉంటుంది అని నేను రోజు 50 మాటలు అంటున్నాను కదా మీతోటి. వెంటనే వేదవ్యాస భగవానుడి దర్శనమైంది. ఆయన కృష్ణాజినాన్ని ఉత్తరీయంగా వేసుకుని
మహానుభావుడు కోటి సూర్యుల పగిది వెలిగిపోతూ బయలుదేరి వచ్చాడు. వెళ్ళి ధర్మరాజాదులందరూ కూడా ఆయనకి నమస్కారం చేశారు. ఆయన ధర్మరాజుని గబగబా రహస్య స్థలానికి తీసుకెళ్ళాడు. ఓ పక్కకి ఏకాంత స్థలానికి తీసుకెళ్ళి, నాయన నేను నీ బాధ అర్థం చేసుకున్నాను, నిజమే. ఇవాళ ధార్తరాష్ట్రుల పక్షంలో భీష్మ, ద్రోణ, కృప, శల్య, భూరిశ్రవ ఇటువంటి మహావీరులందరూ ఉన్నారు. వాళ్ళ పేర్లు తలుచుకుని బెంగ పెట్టుకుంటూ కూర్చుంటే మీ బలం పెరుగుతుందా? పెరగదు. కాబట్టి నీకు ప్రతిస్మృతి అనేటటువంటి విద్యని ఉపదేశం చేస్తాను. ఈ ప్రతిస్మృతి అనే విద్యని పెద్దవాడివి కనుక నీకిస్తున్నాను. నువ్వు దీన్ని పుచ్చుకుని జపం చెయ్యి, విశేష తేజస్సు పొందుతావు. ఈ ప్రతిస్మృతి విద్యని అర్జునుడికి నువ్వు ఉపదేశం చెయ్యి. అన్నగారివి కనుక గురువుతో సమానం. ఎందుకని? తండ్రి లేనప్పుడు అన్నగారు తండ్రితో సమానం. తండ్రి ఆచార్యుడు, గురువు. కాబట్టి క్షత్రియులు కనుక ఉపనయనంలో గాయత్రి ఉపదేశం అన్నగారే చేస్తాడు, తండ్రి లేకపోతే. కాబట్టి నువ్వు వెళ్ళి అర్జునుడికి ఉపదేశం చేయి. అర్జునుడు ఆ ప్రతిస్మృతి విద్యని స్వీకరించిన వాడై ఉత్తర దిక్కుగా హిమాలయ పర్వతాల వైపుగా బయలుదేరుతాడు. ఈశాన్యం వైపుగా బయలుదేరి ఆ పర్వతం మీద కూర్చుని పరమశివుడి గురించి తపస్సు చేస్తాడు. ఆ పరమశివుడు ప్రత్యక్షమైతే కురుక్షేత్ర యుద్ధంలో భీష్మ, ద్రోణ, కృప, శల్యాది మహావీరులందరినీ మట్టు పెట్టడానికి కావలసినటువంటి సమస్త అస్త్ర శస్త్ర విద్యలను మీకు కటాక్షిస్తాడు. ఇలా కూర్చుంటే ఏమొస్తుందిరా నాయన? అందుకని ఈ ప్రతిస్మృతి విద్యని స్వీకరించండి. మహాబలవంతులైన మీ 5 అన్నదమ్ములు ఇన్ని వేల మంది బ్రాహ్మణులతో కందమూలాల కోసం, పళ్ళ కోసం అరణ్యమంతా గాలించేసిన కారణం చేత అరణ్యంలో ఇప్పుడు కాయలు పళ్ళు లేకుండా అయిపోయాయి. అరణ్యం అంతా చిన్నబోయింది. అందుకని ద్వైతవనాన్ని విడిచిపెట్టేయండి, మళ్ళీ కామ్యక వనానికి వెళ్ళిపోండి, అర్జునుణ్ణి బయలుదేరమనండి అన్నారు. వెంటనే మహానుభావుడు అర్జునుణ్ణి తీసుకెళ్లి ఆ ధర్మరాజు గారు ప్రతిస్మృతి విద్యని ఉపదేశం చేశాడు. మహాతేజోవంతుడైనటువంటి అర్జునుడు వేదవ్యాసుని యొక్క వాక్కును అనుసరించి తపస్సు చేయడానికి హిమాలయ పర్వత ప్రాంతముల వైపుకి బయలుదేరుతున్నాడు. ద్రౌపదీదేవి వచ్చి ఆయనకి వీడ్కోలు ఇస్తూ ఒక మాట అంది. అవమానాసహమగు ఈ అవమ క్షత్రియ కులమునందిన్ కిట పుట్టువు గాకుండెడు తక్షమమవు బ్రాహ్మణ కులమునందు మయ్యడు నాకున్. ఓ అర్జున, నేను ఒక విశేషాన్ని కోరుకుంటున్నాను. అవమానాసహమగు ఈ అవమ క్షత్రియ కులంబునందు కిటపుట్టవు కాకుండెడు. ఏదైనా చాలా అవమానం కలిగితే ఆ అవమానాన్ని తట్టుకుని ఓర్చుకోవడానికి కావలసినంత క్షమాగుణం విశేషంగా ఉన్నటువంటి కులం కాదు క్షత్రియ కులం. పగపట్టుతుంది క్షత్రియ కులం. అవమానాన్ని సహించలేక ఎవడు అవమానం చేశాడో వాడిని పాడు చెయ్యాలనుకుంటుంది. అలాంటి కులంలో పుట్టాను నేను. మళ్ళీ వచ్చే జన్మంటూ ఉంటే ఎంత అవమానం చేసినా క్షమించెయ్యగలిగిన బ్రాహ్మణ కులంలో పుట్టాలనుకుంటున్నాను అర్జున అంది. ఎందుకు ఈ మాట? అంత అవమానపడ్డాను. ఆ అవమానానికి తిరిగి ప్రత్యవమానం చేయడానికి ఇన్నాళ్లు పట్టాక నువ్వు ఇంకా బయలుదేరుతున్నావు. ఎందుకు ఈ మాట? తీరా వెళ్ళిన తర్వాత ఏమిటి తపస్సు, ఎవడ పడతాడు ఈ కష్టమని తిరిగి వచ్చేస్తాడేమో. వాళ్ళందరూ మరణించకపోతే తన భర్తలకి సుఖం ఎక్కడది? ప్రతిజ్ఞలు ఎలా నెరవేరుతాయి? ఎలా వస్తుంది మళ్ళీ భూమి? అందుకని రెచ్చగొడుతోంది ఆవిడ అర్జునుడిని. ఆ తపస్సు మీద పూనిక పొందేటట్టుగా ద్రౌపదీదేవి మాటలు గుర్తొచ్చి చెక్కు చెదరని గుడ్డెతో తపస్సు చేసేటట్టు మాట్లాడింది. అరికృత దుష్పరాభవ మహార్ణవమగ్నుల మమ్మునందరం కరుణ సముద్ధరింపుము జగన్నుత అన్యులు పూనగాని ఈ భరము వహింప పూనిన అపార గుణోన్నతు నిన్ను దిక్కులున్ ధరణియి సోముడున్ అభము ధాత్రియు గాట్పును కాచుచుండెడెన్. ఓ అర్జున, మేమందరం ఆ ధార్తరాష్ట్రులు చేసినటువంటి మహావమానమనబడేటటువంటి సముద్రంలో మునిగిపోయి ఉంటే మమ్మల్ని పైకెత్తడానికి, విశేషమైనటువంటి అస్త్ర సంపద పొందడానికి, తపస్సు చేయడానికి నువ్వు బయలుదేరుతున్నావు. ఇంత మా అందరి కోసం తపస్సు చేయడానికి బయలుదేరుతున్నటువంటి నీకు దిక్కులు, భూమి, చంద్రుడు, ఆకాశము, భూమి, వాయువు సర్వకాలముల యందు రక్షించుచుండుగాక అని ఆయన ఎంత పెద్ద కర్తవ్యంతో వెడుతున్నాడో ఎన్నడూ విస్మృతికి రాకుండా ద్రౌపదీదేవి ఎక్కబొడిచి మరీ జ్ఞాపకం చేసి మంచి చెప్పి పంపించింది. బయలుదేరాడు అర్జునుడు.
ఆ ఈశాన్య దిక్కుగా బయలుదేరి హిమవత్పర్వత ప్రాంతానికి చేరుకుని ఒక అరణ్యంలోకి ప్రవేశించాడు. అకస్మాత్తుగా మాట వినపడింది ఒకటి. ఓ సమస్త శత్రు సంహారకుడవైనటువంటి ఓ అర్జున, కదలవద్దు అని. ఏమిటి ఇటువంటి మాట వినబడిందని ఆశ్చర్యంగా చుట్టుపక్కల చూశాడు. ఒక చెట్టు కింద వృద్ధ బ్రాహ్మణుడు ఒకడు కూర్చుని ఉన్నాడు. చూశాడు, ఎవరి వృద్ధ బ్రాహ్మణుడు ఎందుకు ఇలా అన్నాడు అనుకున్నాడు. ఆయన అన్నాడు, ఇది కేవలం అన్నిటినీ విడిచిపెట్టినటువంటి వారు వచ్చి కూర్చుని సత్వగుణంతో తపస్సు చేసుకునేటటువంటి పుణ్యభూమి. అటువంటి చోటికి ఈ మందర పర్వతం మీదకి నువ్వు వచ్చి ఇక్కడ వాతావరణాన్నంతటినీ చెడగొడుతూ చేతిలో గాంధీవాన్ని అక్షయబాణ తూణీరాల్ని కట్టుకుని తిరుగుతున్నావేమిటి? కాబట్టి నువ్వు ఇక్కడ ఉండకు, వెళ్ళిపో అన్నాడు. అంటే అర్జునుడు ఆ మాటని లక్ష్య పెట్టకుండా అడుగులు వేశాడు. సంతోషించినటువంటి ఇంద్రుడు తన యథార్థ రూపాన్ని గోచరింపచేశాడు. నేనే రా నాయనా ఇక్కడికి వచ్చింది, నీకు నేను పుణ్యలోకాలను ఇస్తాను, అమరత్వం ఇస్తాను, కాబట్టి నాతో నువ్వు దేవలోకానికి రావలసింది అన్నాడు. ద్రౌపదీదేవి అందుకు అంత జాగ్రత్తగా గుర్తు చేసింది. ఆయన అన్నాడు అర్జునుడు, నాకు అమరత్వం ఎందుకు, నాకు దేవలోకాలు ఎందుకు, నాకు కావలసినవి కావు. నా అన్నగారు, నా తమ్ముళ్ళు అరణ్యవాసం చేస్తూ ఎన్నో ఇక్కట్లలో ఉన్నారు. మా భార్య ద్రౌపదీదేవి ఇంత అవమానమును పొంది అక్కడ మాకు సేవ చేస్తోంది. వీళ్ళందరూ అవమాన భారంలోంచి బయటికి రావాలి అంటే నేను పరమశివుడి గురించి నిశ్చలమైన తపస్సు చేసి ఆయన అనుగ్రహంతో దివ్యాస్త్ర సంపదని పొందాలి, కాబట్టి నేను తపస్సు చేస్తానన్నాడు. చాలా సంతోషించి అయితే అదిగో ఆ ప్రదేశంలో కూర్చుని తపస్సు చేయమన్నారు. ఆ మందర పర్వతం మీదకి వెళ్ళి చక్కగా తపస్సు చేయడానికి యోగ్యమైనటువంటి ప్రదేశాన్ని ఎంచుకుని ఒక చెట్టు కింద కూర్చున్నాడు. పక్కన మంచి పద్మసరోవరం, అందులో హంసలు, కారండవములు మొదలైనటువంటి పక్షులు ఈదుతున్నాయి. అందులో అరవిరిసినటువంటి పుష్పముల యొక్క సౌరభము వచ్చి నాసాపుటములకు తాకి ఎంతో సంతోషాన్ని కల్పిస్తోంది. అక్కడ కూర్చుని నిశ్చలమైన మనస్సుతో పరమశివుడి మీద దృష్టి పెట్టి తపస్సు చేస్తున్నాడు. ఆయన చేసినటువంటి తపస్సు యొక్క ప్రభావం చేత ఆయన శిరస్సు నుండి పుట్టినటువంటి ధూమము మేఘములై ఆకాశాన్నంతటినీ ఆవరిస్తే అక్కడ ఉండి తపస్సు చేసుకునేటటువంటి పెద్దలందరూ ఋషులు యోగ మార్గంలో కైలాస పర్వతానికి వెళ్ళి పరమశివుడి చెంత నిలబడి, అయ్యా అర్జునుడు చేస్తున్నటువంటి ఘోరమైన తపస్సు కారణంగా ఇవాళ ఆయన శిరస్సు నుంచి పుట్టినటువంటి తపోధూమములు ఆకాశమంతా కప్పేశాయి, అరణ్యమంతా కప్పేశాయి, కాబట్టి మీరు వచ్చి ఆయన యొక్క కోరిక తీర్చవలసింది అన్నాయి. నేను కూడా గమనించాను, తప్పకుండా వచ్చి అర్జునుడి కోరిక తీరుస్తానన్నాడు అని. కాంచనాపర్ణాపఘనుడై మహోన్నత కార్ముకహస్తుడై కాలకంఠుడెరుకరాజయ్యే అద్రీంద్ర తనూజయు వనచరీభావంబు వరలదాల్చే కురుచ చేతులు మిడిగ్రుడ్లును గడుకొన్న తరటులు మరి చెంచుతలలు నమర తడవిండ్లు చేపట్టి తడయక ఎరకొలై ఆర్చుచు భూతమ్ములాత్మ సతుల ఎరుక సతులగా వించి ఎరుకరాజు ముందటం పక్కియలా ఒక్క మొగిన నిలిచి అంత వేటనెవంబున అంధకారి కదలే తద్వనమెల్ల గ్రక్కదులుచుండా. ఆ పరమేశ్వరుడు వెంటనే ఓ కిరాత వేషాన్ని ధరించి ఆ జటాజూర్ణాన్నంతటినీ కూడా కట్టుకుని ఒక జింక చర్మాన్ని కట్టుకున్నటువంటి వాడై విశేషమైనటువంటి బలంతో కూడుకున్న శరీరంతో అమ్ముల పొదిని వెనకాతల కట్టుకుని చేతిలో ధనస్సు పట్టుకుని ఆ తలపాగ మీద పక్షి ఈకలు పెట్టుకుని తన చుట్టూ ఉన్నటువంటి ప్రమదగణాలు భూతగణాలు అన్నీ కూడా పొట్టి చేతులతో కూడుకున్నటువంటి ఎరుకల వారైతే వాళ్ళ యొక్క భార్యలందరూ కూడా చించితలైపోతే పరమశివుని యొక్క హృదయాన్ని తెలుసుకున్నటువంటి పార్వతీదేవి ఒక ఎరుకల సానిగా మారిపోతే ఆమె పక్కన నిలబడి ఉంటే అప్పుడు వనచరీభావంబు వరలదాల్చే ఆమె అరణ్యములలో తిరిగేటటువంటి ఒక కిరాతుని యొక్క భార్యారూపాన్ని పొందితే వీళ్ళందరితో కలిసి ఆ భూతగణాలన్నీ పక్కన ముందు వెనక నడిచి వస్తుంటే ఆయన నడిచి వెడుతూ ఆ అరణ్యంలో వెడుతుంటే ఆ అరణ్యంలో ఉన్న పరిస్థితి ఎలా ఉందంటేట అలబలమంది ఎందుల మృగావళియున్ విహంగంబులున్ భయాకులగతి పొంది మూగలును కుంటులు చీకులునైన ఎట్టులై యులియకయున్నచో నడగియుండ కిరాత బలంబుతోడ పింగళనయనుండు మీశ్వరుండు కవ్వడి డాయగ వచ్చే జెచ్చెరన్.
ఆ పింగళనయనుండు ఎర్రని కన్నులున్నటువంటి పరమేశ్వరుడు, ఆ ఉమేశ్వరుండు పార్వతీదేవి యొక్క పతి అయినటువంటి పరమశివుడు ఆ అరణ్యంలో వేటకై వెడుతున్న వాడిలా వెడుతుంటే ఎక్కడ పక్షులు కదలడం మానేసేట. ఎందుకని? వాటికో లక్షణం ఉంటుంది. ఎక్కడైనా ఠామ్ అని చప్పుడు వచ్చిందనుకోండి, అన్ని అరుస్తూ లేచిపోతాయి చెట్ల మించి. ఎవరో కొడుతున్నారు వాటిని. కిరాతులు వస్తుంటే అవి ఆకుల చాట్న ఒదిగి ఉండిపోతాయి. ఎందుకంటే గురి చూసి కొడతారు వాళ్ళు, ఎగురుతున్నదని కూడా కొడతారు. అందుకని ఎగరడం మానేసి ఒదిగిపోయి ఉండిపోయేట. ఎంత ఎలా ఉండిపోయాయంటేట, మృగావళియున్ విహంగంబులు, ఆ విహంగములు, ఆ తర్వాత మృగావళి అంటే జంతువులు, పక్షులు జంతువులు కూడా కదలడం మానేసేట. ఎందుకని? జంతువు కనపడినా కొడతారు, పక్షి కనపడినా కొడతారు వాళ్ళు. అవి కదలనట్టు అలా ఒదిగిపోయి ఎక్కడివక్కడివి, ఎక్కడ ఏది కనపడితే దాని చాట్న దాక్కున్నాయి. దాక్కుని ఉండగా ఏదో మూకుల, కుంటుల, చీకుల ఎట్లు నోరు లేని వాట్ల అరవడం మానేసాయి. కుంటుల, నడవలేని వాట్ల ఏవి నడవడం మానేసాయి, ఎగరడం మానేసాయి. కళ్ళు లేని వాట్ల ఏవి బయటికి ఇలా తల పెట్టట్లేదు, దేని చాట్నో నక్కి కూర్చున్నాయి. అరణ్యం అంతా ఒక్కసారి పక్షుల కదలికలు, మృగాల కదలికలు, అరుపులు, కేకలు అన్నీ ఆగిపోయి బయలుదేరి పరమశివుడు నడుస్తున్నాడు. ముందు నడిచి తన దగ్గర ఉన్న భూతగణాల్లో, ప్రమదగణాల్లో ఒక అసురుణ్ణి పిలిచి, ఒరే నువ్వు మూకాసురుడనేటటువంటి వాడివి, నువ్వు వెంటనే అడవి పంది వేషాన్ని పొంది అదిగో తపస్సు చేసుకుంటున్నటువంటి అర్జునుడి దగ్గరికి వెళ్ళమన్నాడు. వాడు పెద్ద అరుపు అరుస్తూ అడవి పంది పరిగెత్తింది. వెంటనే ఆ తపస్సు చేసుకుంటున్నటువంటి అర్జునుడు లేచి గాంధీవంలో బాణాలు ఎక్కుపెట్టి ఒక బాణాన్ని ఆ అడవి పంది మీదకి వేశాడు. ఈయన ఇట్నుంచి బాణం వేశాడు, కిరాత రూపంలో ఉన్నటువంటి పరమశివుడు అట్నుంచి బాణం వేశాడు. బాణాలు రెండు ప్రక్కలా తగిలాయి. తగలగానే అది గిరగిరా తిరిగి కింద పడిపోయి అంతర్ధానం అయిపోయి. అయిపోగానే కిరాత వేషంలో ఉన్న పరమశివుడు వచ్చాడు. ఏమిరా నీకు వేట నియమం తెలియదా? నేను బాణం వేసినటువంటి అడవి పంది మీద నువ్వెందుకు బాణం వేశావన్నాడు అర్జునుడు. అదే మాట నేను అడుగుతున్నాను, నేను బాణం వేసిన పంది మీద నువ్వెందుకు బాణం వేశావన్నాడు. ఇద్దరి మధ్య మాట పెరిగింది. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నేను ఇప్పుడే నిర్జిస్తాను, యుద్ధం చేస్తాను, కాసుకో అన్నాడు అర్జునుడు. తన గాంధీవాన్ని పట్టుకున్నాడు, అక్షయ బాణ తూణీరాల్లోంచి బాణాలు తీస్తున్నాడు, సంధిస్తున్నాడు, విడిచిపెడుతున్నాడు. ప్రతిఫల దర్పభంజనుడు పార్థుడు దారుణ బాణవర్షమున్నతి అతివీరుడై కురిపినన్ పరముండు మహాంబు వృష్టి పర్వతము గ్రహించునట్లు బలవంతుడు దాని గ్రహించి పోరా అక్షతతనుడయ్యే వాని నతిగర్భితో పార్థుడు సూచి ఆత్మలో. బాణ పరంపరలు వర్షం కురిపించినట్లుగా కురిపిస్తున్నాడు అర్జునుడు. మహాపర్వతం మీద వానబడితే పర్వతం ఎలా తీసుకుంటుందో అలా అన్ని బాణాలు ఆయన శరీరంలోకి వెళ్ళిపోతున్నాయి. ఒక్క బాణం తగలటం లేదు, నెత్తురు కారట్లేదు. ఇంతకన్నా ఆశ్చర్యం ఏమిటంటే, ఇతడు సురేంద్రుడుండే, పరమేశ్వరుడుండే, ధనేశుడుండే, కాక అతుల బల ప్రభావయుతుడన్యుడు కాక ఒరుడైనా మద్భుజావిచత ధనుర్విముక్త శరవేగము పోర సహించి ఇట్టుల క్షతుడు నమూర్ఛితుండనయి కంపము వందక యుద్ధనేర్చునే. ఇతను దేవేంద్రుడో, పరమేశ్వరుడో, కుబేరుడో, లేకపోతే ఏమైనా అపారమైనటువంటి బలపరాక్రమములు కలిగినటువంటి ఇతర దేవతా స్వరూపమో కాకుండా ఉండి ఉంటే, నేను వేసినటువంటి ఈ బాణాల ధాటికి ఎప్పుడో పడిపోవలసినటువంటి వాడు ఇంకా తట్టుకు నిలబడగలిగాడంటే ఇతడు సామాన్యుడు కాడే అనుకుంటున్నాడు. ఈలోగా గబగబా పరిగెత్తుకొచ్చి తన గాంధీవాన్నెత్తి కొట్టబోయాడు. ఎందుకని? అక్షయ బాణ తూణీరాలు అంతర్ధానం అయిపోయి. ఇదేమిటి అసలు? బాణాలు కరిగిపోవడం అన్నది లేనటువంటి అక్షయ బాణ తూణీరాల్లో బాణాలైపోయాయి, పైగా తూణీరాలు అదృశ్యమైపోయాయి. కోపం వచ్చి గాంధీవాన్నెత్తి ఒక్క ప్రహారం చేయబోయాడు. గాంధీవం అదృశ్యమైపోయి. కోపం వచ్చి మొదలోంచి కత్తి తీసి ఆ కత్తి పెట్టి పరమశివుని యొక్క తల మీద కొట్టబోయాడు. ఆ కత్తి కూడా ఆయన శరీరంలోకి వెళ్ళిపోయి ఆశ్చర్యపోయి ఇలా కాదని భయపడతాడేమో అని చూశాడు పరమశివుడు. క్షాత్రధర్మంతో మల్ల యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఎవరి శరీరంతో తన శరీరాన్ని కలుపుతున్నాడు? ఆయన గుండెలతో తన గుండెలు కలుపుతున్నాడు. ఆయన చేతులు పట్టుకుంటున్నాడు, తొడలు పట్టుకుంటున్నారు, కాళ్ళు పట్టుకుంటున్నారు, కింద పడుతున్నారు, మీద పడుతున్నారు. పరమతేజోవంతమైనటువంటి దివ్య శరీరమైన పరమశివుని యొక్క శరీరంతో పార్థుని యొక్క శరీరము కలుస్తూ కలియబడుతున్నాడు.
కలియబడుతుంటే ఆయన శరీర స్పర్శ తగులుతోంది. హరువెనగి పట్టుకొని భీకరబలుడు అర్జునుడు ముష్టి ఘాతంబుల సంగర మొనరించెను వనచరువరులాతని శౌర్య గౌరవము పొగడిరెదన్. ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రమదగణాలు ఆశ్చర్యపడిపోయేటట్టుగా ఎగిరి మీదపడి మల్ల యుద్ధంలో పరమశివుణ్ణి పట్టుకుని యుద్ధం చేస్తున్నాడు. తన దివ్యగాత్రమున అర్జును గాత్ర నిపీడ చేసే చూలధరుండు అంతన మూర్ఛవోయి పీడితతనుడై పార్థుండు ధరణీ తలమున పడియన్. ఆ పరమశివుడు తన శరీరంతో అర్జునుడి యొక్క శరీరాన్ని గట్టిగా అదిమి పట్టి భూమి మీద పడేస్తే పరమశివుని యొక్క శరీర తాకిడికి అర్జునుడు స్పృహ తప్పిపోయి నేల మీద పడిపోయాడు. పడిపోగానే పరమశివుడు తన దివ్యమైనటువంటి దర్శనాంతో నిలబడ్డాడు. కిరాత రూపాన్ని విడిచిపెట్టి తన యథార్థ స్వరూపంతో నిలబడ్డాడు. వరదుడు పార్థు శౌర్య విభవంబున కాతని ధైర్యవృత్తి కన్నదురుగమిచ్చి సన్నిహితుడయ్యే జటామకుటేందు రేఖయున్ కరమున శూలమున్ గరళ కాల గళంబు బృహత్ గజాజినాంబరము తృతీయలోచనము పన్నగహారము ఒప్పుచుండగా. ఆ పరమశివుడు కిరాత వేషాన్ని విడిచిపెట్టి నిలబడితే ఎదురుగుండా పెద్ద జటాజూటం, అందులో ఉన్నటువంటి తదియనాటి చంద్రరేఖ, కరమున శూలము, చేతిలో శూలం, గరళకాలగళంబు, ఆ హాలాహలాన్ని భక్షించడం చేత నల్లబడినటువంటి ఆ పరమశివుని యొక్క తెల్లని కంఠం, దానికి తోడుగా బృహత్ గజాజినాంబరము, పెద్ద ఏనుగు యొక్క చర్మాన్ని ఒలిచి కట్టుకుని ఉన్నాడు కృత్తివాసుడై. కాబట్టి ఆ ఏనుగు తోలు కట్టుకున్నవాడై తృతీయలోచనము, మూడవ కంటితో పన్నగహారము, మెడలో పెద్ద పాముని హారంగా వేసుకుని యథార్థ స్వరూపంతో పరమశివుడు ఎదురుగుండా నిలబడి ఉన్నాడు. ఒక్కసారి అర్జునుడికి మళ్ళీ ప్రజ్ఞ వచ్చేటట్టుగా అనుగ్రహించాడు. అనుగ్రహించగానే అర్జునుడు కళ్ళు విప్పి చూశాడు. నేల మీద పడి ఎదురుగుండా నిలబడి ఉన్నటువంటి వాడు పరమశివుడు. ఆయన దర్శనం కోసమే తన తపస్సు చేయడానికి వచ్చాడు. అటువంటి మహానుభావుడితో యుద్ధం చేసి ఆయన శరీరాన్ని పట్టుకుని పెనగాడు. ఇటువంటి మహానుభావుడితోట యుద్ధం చేశాననుకున్నాడు. దండక సాహిత్యం అని మన సాహిత్యంలో ఒక ప్రత్యేక ప్రక్రియ. మనసు ఆనందంతో పొంగిపోతే తను దర్శనం చెయ్యాలనుకున్నటువంటి పరమేశ్వరుడే తన కంటి ఎదుట ప్రత్యక్షమై కనబడితే వాక్కులు ఆనందంతో ఆగక ఒక్కసారి పొంగి పొరలి బయటికి వచ్చేస్తే దండకంగా అర్జునుడి యొక్క నోటి వెంట వచ్చింది. నన్నయ్య గారు పరకాయ ప్రవేశం చేసి ఆ ఆనందాన్ని, పరమశివ దర్శనాన్ని తాను అనుభవించి ఇచ్చినటువంటి దండకం. శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థాన సంహారహారి పురారి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాధ్వరధ్వంసక దేవ నీదైన తత్వంబు భేదించి బుద్ధి ప్రదానంబు కర్మంబు విజ్ఞానమధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం బంచు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతుల్ విచారించుతు నిన్ను భావింతు రీచాన సర్వీశ్వర శర్వ సర్వజ్ఞ సర్వాత్మక నిర్వికల్ప ప్రభావ భవానీపతి నీవు లోకత్రయీవర్తనంబన్ మహావాయు ఖాతాగ్ని సోమార్క తోయంబులం చేసి కావించి సంసార చక్రి క్రియాజంత్రవాహుండవైతాదిదేవ మహాదేవ నిత్యంబు నత్యంత యోగస్థితిన్ నిర్మల జ్ఞాన దీప ప్రభాజాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్ జితక్రోధ రాగాది దోషుల్ యతాత్ముల్ యతీంద్రుల్ భవత్పాద పంకే రుహజ్జాన పీయూష ధారానుభూతిన్ సదా తృప్తులై నిత్యులై రవ్యయ భవ్యసేవ్య భవ భర్గ భట్టారక భార్గమాగచ్చ పుత్సాది నానా మునిస్తోత్ర దత్తావధాన లలాటేక్షణోగ్రగ్ని భస్మీకృతానంగ భస్మానులిప్తాంగ గంగాధర నీ ప్రసాదంబునన్ సర్వ గీర్వాణ గంధర్వులున్ సిద్ధ సాధ్యోరగేంద్రాసురేంద్రాదులున్ శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరీశ్వర విశ్వకర్త సురాభ్యర్చిత నాకు అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ నమస్తే నమస్తే నమః అని దండకం చేశాడు. శ్రీకంఠ అని మొదలుపెట్టాడు. ఆనాడు లోకాల్ని రక్షించడానికి గరణాన్ని పానం చేసినటువంటి శ్రీకంఠ, లోకేశ లోకోద్భవస్థాన సంహారహారి మురారి ప్రియ విష్ణువుకి ప్రియమైనటువంటి వాడా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష అందరిలా కాకుండా మూడు కన్నులున్నటువంటి వాడా నీ యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి ఎవరికి సాధ్యం. దక్షాధ్వరధ్వంసక
దక్షుడు చేసినటువంటి యజ్ఞాన్నంతటినీ కూడా ధ్వంసం చేసి లోకానికి మళ్ళీ శివుని యొక్క అనుగ్రహం ఎంత గొప్పదో చాటి చెప్పినటువంటి వాడా, దక్షాద్ధరధ్వంసకాదేవ నీదైన తత్వంబు భేదించి బుద్ధి ప్రధానంబు కర్మంబు విజ్ఞాన మధ్యాత్మ యోగంబు సర్వక్రియాకారణం వంచు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతులు విచారించుచో నిన్ను భావింతురీశాన సర్వేశ్వర. మహానుభావ, నీ యొక్క దర్శనం నిన్ను తెలుసుకోవడమే చాలా గొప్ప విశేషమైనటువంటిదని మహాజ్ఞానులైనటువంటి వారు నిన్ను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అష్టమూర్తులుగా ఉండేటటువంటి వాడా, ఈశాన, సర్వేశ్వర, శర్మ, సర్వజ్ఞ, సర్వాత్మక, నిర్వికల్ప ప్రభావ, భవానీపతి, నీవు లోకత్రయీవర్తనంబుల్ మహీవాయుఖాతాగ్ని సోమర్కతోజంబులంజేసి కావించి సంసార చక్రక్రియాయంత్రవాహుండవైతాదిదేవాదిదేవా మహాదేవ, నిత్యంబు నత్యంత యోగస్థితి నిర్మల జ్ఞాన దీప ప్రభజ్వాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుంజిత క్రోధ రాగాది దోషుల్ యతీంద్రుల్ యతాత్ముల్ భవత్పాద పంకేరు హత్యాన డిండీర దానానుభూతి సదా తృప్తులైరవ్యయ. ఓ పరమశివ, మీ యొక్క పాదములయందు అష్టమూర్తి తత్వంతో ఉండేటటువంటి మిమ్మల్ని సేవించి సంసారం అనేటటువంటి చక్రమునందు పడి తిరిగి 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 ఎట్టకేలకి మీ జ్ఞానమును పొందినటువంటి వారై ఇక మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేని జ్ఞానాన్ని పొంది పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యాన్ని పొందడానికి అవసరమైనటువంటి జ్ఞానం ఇవ్వగలిగినటువంటి ఓ మహాతేజోనిధి, మూడవ కన్ను కలిగినటువంటి వాడా, యతీంద్రులు యతాత్ములు మీ యొక్క పాదపంకజములను ఎప్పుడూ సేవిస్తూ ఉంటారు. గంగను ధరించినటువంటి వాడా, ఒంటి నిండా భస్మాన్ని అలుదుకున్నటువంటి వాడా, నీ ప్రసాదం చేత కదయ్యా గీర్వాణులు గంధర్వులు అందరూ కూడా అటువంటి స్థితిని పొందారు. అటువంటి పరమేశ్వర, ఇంద్రుడంతటి వాడికి శాశ్వత ఐశ్వర్య సంప్రాప్తులైరీశ్వర, మీ అనుగ్రహంతో వాళ్ళందరూ శాశ్వతమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందగలిగారు. అటువంటి ఓ పరమేశ్వర, నాకు దర్శనమిచ్చావు, ధన్యుణ్ణి. నాకు కూడా అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవదేవా, నమస్తే నమస్తే నమః. ఓ పరమేశ్వర, నాకు కూడా నా కోరికని తీర్చి నన్ను కటాక్షించు అన్నాడు. అంటే ఎంతో సంతోషించినటువంటి పరమశివుడు, నాయన, ఈ భూమండలంలో దేవతల్ని కాని రాక్షసుల్ని కాని మనుష్యులను కాని జయించగలిగిన వాడు ఎవరైనా ఉంటే నువ్వు ఒక్కడివే. ఇంతమందిని గెలుస్తావు. నీ అపారమైనటువంటి పరాక్రమానికి నేను ఎంతో సంతోషించాను. అంటే నీ వంటి మహానుభావుడు ప్రత్యక్షమైతే తెలుసుకోలేక నీతో మల్లయుద్ధం చేసి నీ శరీరంతో నా శరీరాన్ని కదిపి నిన్ను గుద్దులు గుద్దాను, పట్టుకున్నాను, నా తప్పు మన్నించమని అడిగాడు. నీ తప్పు మన్నించాను, దాన్ని మనసులో పెట్టుకోలేదు. కాబట్టి నీ లోకాతీత పరాక్రమం నాకు నచ్చింది. నువ్వు నరనారాయణులలో నరుడు అనబడేటటువంటి ఆది ఋషివి. అందుకే ఇంతకు ముందు నువ్వు నన్ను కొట్టడానికి పట్టుకొచ్చినప్పుడు గాంధీవాన్ని అదృశ్యం చేశాను. ఆ గాంధీవాన్ని, అక్షయబాణ తూణీరాల్ని నీకు తిరిగిచ్చేస్తున్నాను. దానితో పాటుగా నువ్వు కోరుకున్న పాశుపత మహాస్త్రాన్ని నీకు అందజేస్తున్నాను. ఈ పాశుపత మహాస్త్రాన్ని ప్రయోగం చేస్తే లోకాలన్నీ లయమైపోతాయి. ఈ పాశుపతాన్ని ప్రయోగం చేసినట్టయితే కొన్ని లక్షల ఈటెలు, గుదియలు, కత్తులు వాటిలోంచి పుడతాయి. ఆ పాశుపతాస్త్రం ముందు భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ ఇటువంటి వీరులెవ్వరూ కూడా నిలబడలేరు. అంతటి గొప్ప అస్త్రాన్ని ఇవాల్టి రోజున నీకు సమంత్రకంగా ప్రయోగ ఉపసంహారాలతో నీకు ఇస్తున్నాను. అర్జున, నీకిదే ఆశీర్వచనం. ఇక కర్ణుడు నీ ముందు నిలబడలేడు. కర్ణుడు నీ చేతిలో మరణిస్తాడు. కాబట్టి నువ్వు కోరుకున్నటువంటి వరం నీకు లభించింది. ఇవాళ ఈ భూమండలంలో నిన్ను మించినటువంటి వీరుడు లేడు. అంత గొప్ప పాశుపతాస్త్రాన్ని నీకు ఇస్తున్నానని ఆయనకు అందించి పరమశివుడు అంతర్ధానమయ్యాడు. ముక్కంటిని ముట్టుకున్నాను, శివ దర్శనాన్ని పొందాను, చరితార్థుడనయ్యాను. పాశుపతాస్త్రాన్ని పొందాను. నా అన్నగారి తమ్ముళ్ల యొక్క కోరిక తీరుస్తాను. కురుక్షేత్ర మహాసంగ్రామంలో అరివీర భయంకరులైనటువంటి వీరుల్ని పడగొడతాను. మళ్లీ భూమండలాన్ని సాధించి నా అన్నగారికి పట్టాభిషేకం చేస్తానని ఎంతో సంతోషించినటువంటి అర్జునుడు ఆ పరమశివ దర్శనం చేత కలిగినటువంటి గగుర్పాటుని పునఃపునః పొద్దుతూ పరమ సంతోషంతో ఆ మందర పర్వతం మీద నిలబడినటువంటి సన్నివేశం దగ్గర ఇవాళ ఆనంద ఘట్టం దగ్గర మనం ఆప్ చేసి మళ్లీ రేపు సాయంకాలం 6:30 కలుసుకుని మిగిలినటువంటి కథాక్రమాన్ని కృష్ణ భగవానుడు అనుగ్రహించి పలికించినంత మేర పలుకుతాను. నేను నిన్న మీతో మనవి చేశాను, పరమేశ్వరుని యొక్క దర్శనాన్ని, పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని అర్జునుడు పరిపూర్ణంగా సంతరించుకున్నాడు. సంతరించుకున్నవాడై
ఆ పాశుపతాస్త్రం యొక్క ప్రయోగ ఉపసంహారములను ఉపదేశపూర్వకంగా పరమశివుడి దగ్గర తెలుసుకుని తిరిగి గాంధీవాన్ని అక్షయబాణ తూణీరాల్ని పొందినటువంటి వాడయ్యాడు. పాశుపతాస్త్రాన్ని పొందినటువంటి కారణం చేత అర్జునుడు విశేషమైనటువంటి శక్తి సంపన్నుడయ్యాడు. అది భగవంతుని యొక్క అనుగ్రహం, గురువు యొక్క అనుగ్రహం అంటే అలా ఉంటుంది. వేదవ్యాస మహానుభావుడు ఎప్పుడైతే ధర్మరాజు గారు తమ పక్షంలో ఉన్న వారి యొక్క శక్తియుక్తులు అవతల ధార్తరాష్ట్రుల పక్షాన యుద్ధం చేసేటటువంటి వారి శక్తియుక్తులకి సరిపోవేమోనని బెంగ పెట్టుకుంటున్నటువంటి సందర్భంలో ఆ మధ్యలో వచ్చినటువంటి సమస్యని, ఆ వెలితిని పూడ్చడానికి ఆయన ప్రతిస్మృతి అన్న విద్యని ఉపదేశం చేసి సరి అయినటువంటి పథంలో నడిపించాడు. గురువు చెయ్యగలిగినది ఏమిటి అంటే పథాన్ని దర్శనం చేయిస్తాడు. ఈ మార్గంలో ప్రయాణించు అని చెప్తాడు. ఆ మార్గంలో ప్రయాణించవలసినటువంటి కర్తవ్యం శిష్యులదే అయి ఉంటుంది. ఉద్ధరేణ ఆత్మానం, ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి తప్ప ఒకరిని ఇంకొకరు ఉద్ధరించేందుకు అవకాశం ఉండదు. ఎవరైనా మార్గాన్ని చెప్పగలరు తప్ప ఆ మార్గమునందు సువ్యవస్థితము కావడము, ఆ మార్గమునందు పూనికతో ఆచరించడము, ప్రయాణం చెయ్యడము సాధకునకు ఉండవలసినటువంటి లక్షణం. అర్జునుడు అన్ని ఇక్కట్లను ప్రతిబంధకములను అధిగమించి పరమేశ్వరుని యొక్క దర్శనాన్ని పొంది పాశుపతాస్త్రాన్ని పొందాడు అంటే దాని వెనక ప్రధానమైనటువంటి కారణాలు రెండు. ఒకటి వ్యాస మహర్షి యొక్క అనుగ్రహం, రెండవది ద్రౌపదీదేవి మాట్లాడినటువంటి మాటలు. మహాభారతంలో ద్రౌపదీదేవి యొక్క వైశిష్ట్యం అంతా అక్కడ ఉంది. ఆవిడ మాట్లాడితే ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఆ మాట చేత ఏ ప్రయోజనాన్ని సాధించాలో దానికి అనుగుణంగా మాట్లాడుతుంది తప్ప అదే పనిగా మాట్లాడుతూ అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించేటటువంటి రీతిలో ప్రవర్తించడం ఆమె ఎందు ఉండదు. అది ఆమె మాట్లాడినటువంటి రెండు పద్యాలు అంత అద్భుతమైనటువంటి పటిమ కలిగినటువంటి. సహనశక్తి, క్షమాగుణం బ్రాహ్మణుల ఎందు ఎక్కువ. క్షత్రియులు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు. అందుకని నాకు వచ్చే జన్మలో క్షత్రియ కుల సంజాతనై పుట్టకూడదు, నేను బ్రాహ్మణుల కులంలో పుడతానని అడిగింది వెడుతున్నటువంటి అర్జునుడితో. ఎందుకు ఆ ప్రస్తావన అంటే అవమానం తీర్చుకోవాలన్నది క్షత్రియ కులకాంత యొక్క లక్షణం. కానీ అలా తీర్చుకోవడానికి కావలసినంత శక్తి ఇప్పుడు లేదు అని ధర్మరాజు గారు అంటున్నాడు. ఇప్పుడు నీ భార్య యొక్క అవమానాన్ని తీర్చడానికి కావలసినటువంటి తపస్సుని అధ్యవసాయంతో చెయ్యవలసిన కర్తవ్యం నీ మీద ఉన్నది అని హెచ్చరిక చేస్తూ నువ్వు అలా చెయ్యగలవు అని ఉత్సాహపరచడానికి వెంటనే ఆమె దిక్పాలకులను ప్రార్థన చేసి సమస్త దిక్కుల నుండి ఆయనకు అనుగ్రహము వర్షింపబడుగాక, రక్షింపబడుగాక అని ఆయనకి రక్ష పెడుతుంది. ద్రౌపదీదేవి యొక్క వాగ్వైభవము, ఆమె యొక్క పరిణతి, వేదవ్యాసుని యొక్క అపారమైన అనుగ్రహము మనకు అర్థమవుతాయి. ఆయా సందర్భములలో అవసరం ఏర్పడినప్పుడు ఎవరు పిలిచారు, ఎవరు పిలవలేదు అని చూడకుండా పరిగెత్తికొచ్చి ఆర్తితో ఉన్న శిష్యుణ్ణి ఉద్ధరించడానికి ప్రయత్నం చెయ్యడం సద్గురువు యొక్క లక్షణం. శ్రీరామాయణంలో రామరావణ సంగ్రామం అవుతున్నప్పుడు అగస్త్యుల వారిని వచ్చి తనకి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చెయ్యమని రామచంద్రమూర్తి కోరుకోలేదు. కానీ రాముణ్ణి ఆ కష్టంలోంచి గట్టెక్కించడానికి అగస్త్య మహర్షే వచ్చి ఉపదేశం చేశారు. అలాగే అటు దుర్యోధనుడికి చెప్పాడు వేదవ్యాసుడు, వినలేదు. ఆయన యొక్క ఫలితాన్ని ఆయన అనుభవించాడు. ఇటు ధర్మరాజు గారికి చెప్పాడు, ధర్మరాజు గారు విన్నాడు. ధర్మరాజు గారి మాట అర్జునుడు విన్నాడు కాబట్టి అపారమైనటువంటి పరాక్రమాన్ని పొందగలిగాడు, అంత గొప్ప అస్త్రశక్తిని పొందగలిగాడు. అప్పుడు ఆయన ఆ తపస్సు పూర్తి చేసి పాశుపతాస్త్రాన్ని పొందినటువంటి సంతోషంతో ఇంద్రకీలాద్రి మీద కూర్చుని తపస్సు చేశాడు. ఆ ఇంద్రకీలాద్రి అనబడేటటువంటి శిఖరము ఉన్నటువంటి ఆ మందర పర్వత ప్రాంతానికి వీడ్కోలు చెబుతూ తాను బయలుదేరడానికి సంసిద్ధుడై నిలబడి ఉన్నటువంటి అర్జునుడికి హరుచేత సంప్రాప్తవరుడయ్య నరుడని ఎరిగి ఇంద్రుండు ధనీష ధర్మ వరుణ అశ్వినులతోడ సురగణ సహితుడై దివ్య విమానముల్ దివమునందు వెలుగంగా
కౌరవ కుల వీరుపాలికి వరదుడై కరుణతో వచ్చే అట్టి అవసరమున ఘనరవ గభీరంబైన మధుర వాక్యమున ధర్మప్రభుండు ప్రీతి నిట్టులనియే బీభత్సునకు. ధర్మ నిత్య పాండుపుత్ర నీకు మెచ్చి వరములిచ్చు వేట్క వచ్చిరి నెయ్యురై అమరనాథు దొట్టి అమరులెల్లా. ఆ సమయంలో పరమేశ్వరుడి చేత అనుగ్రహింపబడినటువంటి అర్జునుణ్ణి చూసి సంతోషించినటువంటి వాడై ఇంద్రుడు, ధనీషుడు అంటే కుబేరుడు, అలాగే యమధర్మరాజు గారు, పశ్చిమ దిక్కుకు అధిపతి అయినటువంటి వరుణుడు, అశ్వినీ దేవతలు, అనేక మంది దేవతలతో కూడి వచ్చినటువంటి వాళ్ళు ఆకాశంలో తమ తమ విమానముల యందు నిలబడ్డారు. నిలబడితే కౌరవ కుల వీరుపాలికి వరదుడై కరుణతో వచ్చే ఇంద్రుడు వచ్చి అట్టి అవసరమున ఘనరవ గభీరంబైన మధురవాక్యమున ధర్మప్రభుండు ప్రీతి నిట్టులనియ బీభత్సునకు. వచ్చి నిలబడ్డ వాళ్ళు ఇంద్రుడు, మిగిలినటువంటి దేవతలు. మాట్లాడుతున్నవాడు యమధర్మరాజు గారు. ఎందుకు యమధర్మరాజు గారు మాట్లాడాలి? ఇంద్రుడి కొడుకు అర్జునుడు కదా. అర్జునుడు అస్త్ర సంపదని పొందితే సంతోషించి మొదట మాట్లాడవలసిన వాడు ఇంద్రుడు కదా. యమధర్మరాజు గారు ఎందుకు మాట్లాడాడు అంటే, యమధర్మరాజు గారు అంటే కేవలం ఉసురు తీసేవాడే కాదు, ధర్మమునందు విశేషమైనటువంటి అనురక్తి కలిగినటువంటి వాడు. ఆ అర్జునుడి యొక్క ధర్మానికి ఆయన రేపు పరాక్రమంతో పోరాడితే తన కుమారుడైనటువంటి ధర్మరాజు గారు పట్టం కట్టుకోబోతున్నాడు కనుక ఆ 5 అన్నదమ్ముల యొక్క ఐకమత్యాన్ని చూసి పొంగిపోయిన వాడై ఆ ధర్మప్రభుండు, ఆ ధర్మరాజు గారు ప్రీతితో బీభత్సునకు అర్జునుడితో అంటున్నాడు, ఓ ధర్మనిత్య, ఎల్లప్పుడూ ధర్మాన్ని ఆచరించేవాడా పాండుపుత్ర, నీకు వరములివ్వాలనేటటువంటి వేడుకతో మేమందరం బయలుదేరి వచ్చాం. కాబట్టి నువ్వు మా దగ్గర ఆ అనుగ్రహాన్ని పుచ్చుకోవలసింది అన్నాడు. అని ఆ దేవతల యొక్క దర్శనము చెయ్యాలి అంటే వాళ్ళు అదృశ్య రూపులై ఉండాలి అనుకుంటే సామాన్యుల యొక్క దృష్టికి వాళ్ళు గోచరము కారు. అందుకని ప్రత్యేకంగా యమధర్మరాజు గారు అర్జునుడికి దివ్య దృష్టిని అనుగ్రహించాడు. ఆ దివ్య దృష్టి చేత అర్జునుడికి దిక్పాలకులందరూ గోచరించారు. ఆ దివ్య దృష్టితో చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ దిక్పాలకులలో వరుణుడు వైఢూర్యపు రంగు ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. యమధర్మరాజు గారు నల్లటి రంగుతో ఉన్నాడు. కుబేరుడు బంగారు వర్ణంలో మెరిసిపోతున్నాడు. వాళ్ళు ఆ విమానాల్లోంచి దిగి వచ్చారు. దిగి వచ్చి, నువ్వు బ్రహ్మగారి ఆదేశం మేరకు ఈ భూమి మీద పుట్టినటువంటి నరుడు అనబడేటటువంటి ఆది ఋషి అర్జునుడిగా వచ్చావు. భూభారాన్ని తగ్గించడానికి నారాయణుడు అనబడేటటువంటి ఋషి కృష్ణ పరమాత్మగా అవతరిస్తే నరుడివైనటువంటి నీవు అర్జునుడిగా వచ్చావు. ఇప్పుడు నువ్వు దేవతల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ విశేషానికి నోచుకున్న కారణం చేత రాబో కాలంలో సూర్యాంశతో జన్మించినటువంటి కర్ణుణ్ణి, దైత్య దానవ గంధర్వ యక్షుల్ని, దానవాంశలతో వచ్చి భూమి మీద పరిపాలిస్తున్నటువంటి రాజులందరినీ సంహారం చేస్తావు. భూమి మీద మళ్ళీ ధర్మాన్ని నిలబెట్టడంలో కృతకృత్యుడవుతావు అని చెప్పారు. చెబితే ఇంద్రుడు, దేవతలకి నువ్వు ఉపకారం చెయ్యగలిగినటువంటి వాడివి కాబట్టి నువ్వు అలా ఉపకారం చెయ్యడానికి నీకు నేను ప్రత్యేకంగా మాతలికిచ్చి ఒక రథాన్ని పంపిస్తాను. ఆ రథం ఎక్కి నువ్వు ఇంద్రసభకి రావలసింది అన్నాడు. తప్పకుండా వస్తాను అని అర్జునుడు ఇంద్రుని యొక్క ఆహ్వానాన్ని అంగీకరించాడు. అంగీకరించిన తర్వాత వరుణుడు తన పాశములు, వరుణ పాశములు అంటారు, ఆ పాశముల చేత బంధిస్తాడు. బలిచక్రవర్తిని బంధించారు వరుణ పాశాలతో. ఆ వరుణుడు తన పాశముల చేత ఎవరినైనా కట్టేయగలిగినటువంటి ఆ శక్తిని, ఆ అస్త్రాన్ని, వరుణపాశములు అనబడేటటువంటి అస్త్రశక్తిని సమంత్రకంగా అర్జునుడికి ఉపదేశం చేశాడు. అలాగే కుబేరుడు కౌబేరాస్త్రాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తరువాత వాళ్ళ దగ్గర ఆయా అస్త్రములను ఉపదేశములు పొందినటువంటి వాడై ఇక ఇంద్రుడి పనుపన మాతలి రథాన్ని తీసుకొస్తే ఆ రథం ఎక్కి ఇంద్రసభకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు ఆ అర్జునుడు. ఇంతలో ఆ పైనుంచి ఆ రథం వచ్చింది. ఆ రథం ఎంత గొప్పగా ఉందన్నారంటే నన్నయ్య గారు, వారిద మార్గంబు వలన మహానీల వైజయంతి విభవంబు వెలయ
ఆబద్ధ వివిధ రత్నావళి ప్రభచేసి రమ్యమై రోదోంతరంబు వెలుగా ఉరునేమిరవమున ఉర్వరాధరధరీ ముఖములు ప్రతిశబ్దము కరితంబులగుచుండ నానావిధాయుధంబులు దాల్చి అశని విద్యుత్ సహస్రాభిశోభితాభ్రసదృశమై మహాజమాశ్వాయుత వాహ్యమానమైన వరరథంబు అఘవునాజ్ఞ చేసి మాతలియుక్తమై ఇంద్రతనయుడున్న ఎడకు వచ్చి. ఆ ఇంద్రుని యొక్క రథం ఈ భూమండలం మీద దిగడం కోసమని వచ్చి ఆకాశంలో నిలబడింది. అది వైజయంతి అంటే దాని యొక్క పతాకం ముదురు నీలం రంగులో ప్రకాశిస్తోందట. అది ఆకాశంలో వచ్చి నిలబడితే దాని పతాకం కనపడింది. అక్కడ ఆబద్ధ వివిధ రత్నావళి ప్రభచేసి రమ్యమై రోదోంతరంబు విలుండ, దానికి కట్టబడినటువంటి రత్నాల హారముల యొక్క కాంతి చేత ఆ రథానికి కింద, రథానికి పైన, రథానికి పక్కలా ఉన్నటువంటి చీకటి అంతా తొలగతోయబడి విశేషమైనటువంటి కాంతులు అలుముకున్నాయి. ఉరునేమిరవమున ఉర్వరాధరధరీ ముఖములు ప్రతిశబ్దముఖరితంబులగుచుండ, ఆ రథానికి ఉన్నటువంటి చక్రముల యొక్క ఇరుసు చేసేటటువంటి చప్పుడికి ఈ భూమినంతటినీ మోయగలిగినటువంటి పర్వతముల యొక్క గుహల యొక్క ముఖద్వారముల నుండి ప్రతిధ్వనులు బయటికి వస్తున్నాయిట. నానావిధాయుధంబులు దాల్చి ఆ రథంలో అనేకమైనటువంటి ఆయుధములు సమకూర్చబడ్డాయి. అశని విద్యుత్ సహస్రాభిశోభితాభ్రసదృశమై మెరుపులు 1000 మెరుపులు దాని చుట్టూ కూడా ఉంటే ఎలా ఉంటుందో అలా 1000 మెరుపులతో కూడుకున్నటువంటి ఒక మేఘం వస్తే ఆకాశంలో నిలబడితే చూడగానే అది ఎంత కంటిని ఆకర్షిస్తుందో అటువంటి మేఘంలా వచ్చి నిలబడినటువంటిదై మహాజమాశ్వాయుత వాహ్యమానమైన 10,000 గుర్రములు పూంచబడి ఉన్నాయి ఆ రథానికి. 10,000 గుర్రములు పూంచబడినటువంటి ఆ రథాన్ని చూసి వరరథంబు అఘవునాజ్ఞ చేసి, ఇంద్రుడికి అఘవుడు అని ఒక పేరు. ఎందుచేత అఘవుడు అంటే ఆయన పాపములు తీయగలిగిన వాడు, యజ్ఞముల యందు హవిస్సుని తీసుకుని మనుష్య కోటిని రక్షించేటటువంటి లక్షణం ఉన్నవాడు. అందుకని అఘవునాజ్ఞ చేసి ఇంద్రుడి యొక్క ఆజ్ఞ మేరకి మాతలి ఆ రథాన్ని తీసుకొచ్చి ఆకాశమునందు నించున్నాడు. నించుని ఆ ఇంద్రతనయుడైన అర్జునుడి దగ్గరికి వచ్చి, నీ కోసం నీ తండ్రి అయిన దేవేంద్రుడు ఈ రథాన్ని పంపించాడు, నీవు ఈ రథాన్ని అధిరోహించి ఇంద్రసభకి రావలసింది అన్నాడు. అంటూ ఒక మాట అన్నాడు, నేను ఎప్పటి నుంచో మీ నాన్నగారి దగ్గర సారథిగా నేను ఉద్యోగం చేస్తున్నాను, కానీ 100 అశ్వమేధ యాగాలు చేసిన వాళ్ళు, కొన్ని 100 రాజసూయ యాగములు చేసినటువంటి వాళ్ళు కూడా ఈ రథం ఎక్కి ఇంద్రసభకి రాలేదు. మొట్టమొదటిసారి నీ కొరకు ఈ రథం పంపబడింది, ఈ రథం ఎక్కి నువ్వు ఇంద్రసభకి వద్దుగానివి రమ్మన్నాడు. అంటే మనుష్యలోకంలో సంచరించేటటువంటి ప్రాకృతమైన శరీరంతో ఉన్నవాడు అర్జునుడు కనుక అటువంటి దివ్యరథాన్ని అధిరోహించడానికి కావలసినటువంటి ఆ పునీతమైనటువంటి తేజస్సుని పొందడానికి అనువుగా వెళ్లి గంగానది స్నానం చేసి, ఆ గంగానదిలో తన యొక్క తండ్రికి, తాతగారికి, ముత్తాతగారికి, అలాగే అక్కడ దేవతలకి అందరికీ కూడా తర్పణం చేసి తాను శుచి, ఇంతకు ముందు వచ్చినటువంటి దేవతల్ని కూడా అలాగే మాటల చేత, పుష్పముల చేత, మంచినీటి చేత, పదార్థముల చేత పూజించాడు. ఇప్పుడు తాను తేజస్సు కలిగినటువంటి వాడై ఆ రథాన్ని అధిరోహించి ఆయన ఇంద్రలోకానికి బయలుదేరాడు. ఆ ఇంద్రలోకం దగ్గరికి వస్తుంటేనే చూశాడు, ఆ ఇంద్రలోకం బయట ఐరావతమనబడేటటువంటి ఇంద్రుడు అధిరోహించి వెళ్ళేటటువంటి ఏనుగు నిలబడింది. అది నిలబడితేట ఒక పెద్ద పర్వతమే వచ్చి నిలబడిందా అన్నట్టుగా ఉంది. దాని యొక్క మదజల ధారల చేత పెద్ద మేఘం కురిసేసి వెళ్ళిపోతే పర్వతం నుంచి జలధారలు కారుతుంటే ఎలా ఉంటుందో అలా ఆ మదజల ధారలు కారుతున్నాయిట ఏనుక్కి. అది బయట నిలబడి ఉంది. చూశాడు ఆ ఇంద్రలోకం వంక. పరమ ధర్మస్థితి ప్రజ ప్రీతిగాంచిన రాజులకు ఉదగ్రరణమునందు పతుల ప్రస్తవమున ప్రాణముల్ విడిచిన వీరులకును యజ్ఞ విధులు చేసి సురలను వసుమతీసురులను తనిసిన ధర్మాత్ములకును మహాతపసులకు నిలయంబులై రమణీయంబులగునట్టి హర్మ్య విమాన సంహతుల దాని
సకల భువనంబులంగల సత్పురములకెల్లా ఎక్కుడగుదగి శిఖీందు రవుల దీప్తి లేకున్న తనదైన దివ్య దీప్తి విస్తరంబున ఎప్పుడు వెలుగుదాని. ఆ అమరావతి నగరం ఇంద్రుని యొక్క రాజధాని. ఆ అమరావతి నగరం వంక చూశాడు. ఇత పూర్వం ఇంద్ర సభ గురించి చెప్పారు సభాప్రభంలో. ఇప్పుడు ఆ అమరావతి నగరం ఇంద్రుడి యొక్క రాజధాని గురించి మాట్లాడుతున్నారు. అటువంటి ఇంద్రుడి యొక్క రాజధాని అయిన అమరావతి నగరంలో ప్రవేశించాలి అంటే ఎటువంటి పుణ్యం చేసిన వాళ్ళైతే అసలు ఆ స్వర్గలోకంలోకి ప్రవేశించగలరు అన్నది చెప్తున్నారు. పరమధర్మస్థితి ప్రజప్రీతిగాంచిన రాజులకు, పరమ ధార్మికులై ఎప్పుడూ ధర్మాన్ని తప్పకుండా ధార్మికమైన రీతిలో తన రాజ్యములోని ప్రజలను పరిపాలించినటువంటి సద్గుణోపేతులైనటువంటి రాజులు ఆ స్వర్గలోక ప్రవేశం చేస్తారు. అలాగే ఉదగ్ర రణమునందు పతుల ప్రస్తవమున ప్రాణముల్ విడిచిన వీరులకును, తనని నమ్ముకున్నటువంటి ప్రభువు కోసం మహోగ్రమైనటువంటి యుద్ధంలో పోరాటం చేసి వెన్నివ్వకుండా తమ శరీరాన్ని ఆ యుద్ధంలో విడిచిపెట్టినటువంటి వీరులైనటువంటి వారు ఆ స్వర్గలోకాన్ని అలంకరిస్తారు. యజ్ఞ విధుల చేసి సురలను వసుమతీసురులను తనిపిన ధర్మాత్ములకును, బ్రహ్మాండమైనటువంటి యజ్ఞాలు చేసి ఆ యజ్ఞాలలో ఇవ్వబడినటువంటి హవిస్సు చేత దేవతలని తృప్తులను చేసి, అలాగే ఆ యజ్ఞ కార్యాన్నంతటినీ నిర్వహించినటువంటి బ్రాహ్మణోత్తములకు భూరి సంభావనలిచ్చినటువంటి పరమధార్మికులైనటువంటి వారు ఎవరుంటారో వాళ్ళందరూ కూడా స్వర్గలోక ప్రవేశం చేస్తారు. మహాతాపసులకు నిలయంబులై రమణీయంబులగునట్టి హర్మ్య విమాన సంహతుల దాని, అనేక మంది గొప్ప తపస్సు చేసినటువంటి వ్యక్తుల యొక్క సమూహములు నివసించేటటువంటి బంగారు మేడలు గోపురములతో కూడుకున్నటువంటి ఆ అమరావతి నగర శోభను చూసినటువంటి వాడై సకల భువనంబులంకల సత్పురములకెల్ల ఎక్కుడనదగి, అసలు ఈ బ్రహ్మాండములన్నిటిలోనూ అన్ని లోకములలోనూ కూడా ఉన్నటువంటి పురముల కల్లా శ్రేష్టమైనదిగా చెప్పబడేటటువంటి ఆ అమరావతి నగరాన్ని చూసినటువంటి వాడై శిఖీందు రవుల దీప్తి లేకున్న తనదైన దివ్య దీప్తి విస్తరంబున ఎప్పుడు వెలుగుదాని. సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఈ మూడు అక్కడ ప్రకాశించకపోయినా తనదైన దీప్తి చేత, తనదైన కాంతి చేత తాను ప్రకాశించగలిగినటువంటి లక్షణం ఉన్నటువంటి ఆ అమరావతి నగరాన్ని చూసి అర్జునుడు పరమ సంతోషాన్ని పొందినటువంటి వాడై ఆ అమరావతి నగర ప్రవేశం చేశాడు. స్వర్గలోకంలోకి వెళ్ళాడు. ఎన్ని కార్యాలు చేసినా స్వర్గలోక ప్రవేశం ఇవ్వరు కొంతమందికి. ఎవరెవరికి స్వర్గలోక ప్రవేశం ఇవ్వరు అని అడిగారు. వాళ్ళు ఎన్ని పుణ్యాలు చేసిన వారైనా ఈ 5 రాకపోతే మాత్రం వాళ్ళకి స్వర్గలోక ప్రవేశాధికారం ఇవ్వరు. మొట్టమొదటిది ఆహితాగ్నులు కాని వారు ప్రవేశించడానికి వీలు లేదు. వేదాన్ని నమ్మి ప్రతిరోజు అగ్నిహోత్రం చేసి నిత్యాగ్నిహోత్రీకులై అగ్నిహోత్రం చెయ్యనటువంటి వారికి స్వర్గలోక ప్రవేశం లేదు. కాబట్టి నేను ఎందుకు నమ్మానో మీకు అందరికీ అర్థమై ఉంటుంది. అలాగే జీవితంలో ఎన్నడూ తీర్థయాత్ర చెయ్యనటువంటి వాడెవరున్నాడో అటువంటి వాడికి ఎన్నడూ స్వర్గలోక ప్రవేశాన్ని కల్పింపరు. స్వర్గలోకంలో ప్రవేశించాలి అంటే కనీసార్హతలు ఇవి ఉండాలి. తీర్థయాత్ర చేసిన వాడై ఉండాలి. తీర్థయాత్ర అంటే ఏదో ఒక క్షేత్రానికి వెళ్ళి భగవద్ దర్శనం ఒకటి చేసుకుని తిరిగి రావడం కాదు. అక్కడ ఉండేటటువంటి తీర్థమునందు సంకల్ప సహితమైనటువంటి స్నానం చేసిన వాడెవరున్నాడో వాడు. అటువంటి తీర్థయాత్ర చేసినటువంటి వాడికి చెయ్యని వాణ్ణి స్వర్గలోక ప్రవేశం చెయ్యనివ్వరు. అసత్యాలాడడమే జీవితంలో ప్రయోజనంగా పెట్టుకుని ఎప్పుడూ అబద్ధాలాడే అలవాటు ఉన్నవాణ్ణి అందులోకి రానివ్వరు. వేదాలకు విశ్వసనీయతను కల్పించకుండా వేదమును మనం నమ్మాలనేటటువంటి బుద్ధిని విడిచిపెట్టి వేదములకు వ్యతిరేకంగా మాట్లాడటం అలవాటు చేసుకున్న వాడికి స్వర్గలోక ప్రాప్తి ఉండదు. అలాగే మాంసాహారమును తినేటటువంటి వారికి స్వర్గలోక ప్రవేశం కల్పింపరు. అలాగే యుద్ధంలో వెన్ను చూపించి శత్రువుతో పోరాడకుండా పారిపోయినటువంటి వాడికి స్వర్గలోక ప్రవేశము కల్పింపబడదు. కాబట్టి ఈ
పైన చెప్పినటువంటి లక్షణములు ఎవరికి ఉన్నాయో వాళ్ళు ఎన్ని పుణ్యకర్మలు చేసినటువంటి వారైనప్పటికీ వారు స్వర్గలోక ప్రవేశం చెయ్యడానికి వారికి అధికారం ఇవ్వరు. కాబట్టి అర్జునుడు అక్కడ ప్రవేశించగానే అక్కడ ఉన్నటువంటి కొలనలు, రమణీయమైనటువంటి వృక్షములు, పారిజాతాది కల్పవృక్షములు, వాటి మించి వచ్చేటటువంటి సువాసనల గుబాళింపులు, వీటన్నిటినీ అనుభవిస్తూ స్వర్గలోకం అంటే అక్కడ దుఃఖమేం ఉండదు, సుఖస్పర్శ తప్ప అసలు దుఃఖం అనేటటువంటిది స్వర్గలోకమనందు కించిత్ కూడా ఉండదు. కానీ యథార్థమైనటువంటి మాట మాట్లాడాలి అంటే స్వర్గలోకవాసాన్ని కోరకూడదు. ఎందుకో తెలుసా? మర్త్యలోకం అంటే ఈ లోకంలో ఉన్నవాడు స్వర్గలోకాన్ని కోరుకుంటే ఎంత కష్టపడి సంపాదించుకున్న పుణ్యమంతా సుఖరూపంలో నశించిపోతుంది. కొంతకాలం అక్కడ ఉంటాడు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. కొన్ని భోగాలు అనుభవించిన తర్వాత నువ్వు చేసిన పుణ్యమంతా ఈ భోగం అనుభవించడానికి ఖర్చు అయిపోయింది, కిందకి వెళ్ళిపోమని మళ్ళీ తోసేస్తాడు, మళ్ళీ వచ్చి పడిపోతాడు. అందుకే పుణ్యకర్మ దేని కొరకు చెయ్యాలి అంటే పుణ్యకర్మ వచ్చే జన్మలో ఈ పుణ్యకర్మని అడ్డుపెట్టి పరమేశ్వరుడు నాకేదో భోగం ఇస్తాడని, లేదా ఈ పుణ్యకర్మ చెయ్యడం వల్ల నాకు ఉత్తమ లోకవాసం లభిస్తుందని, ఏదో స్వర్గలోకంలో కూర్చోవచ్చని పుణ్యకర్మ చెయ్యరాదు. అది ఎటువంటిది అంటే ఏదో మంచి ఎండలో పెడుతున్నవాడు ఒక్కసారి ఏటీఎం కౌంటర్లోకి వెళ్ళి డబ్బులు తీసుకునేటప్పుడు నిలబడినప్పుడు పొందేటటువంటి ఏసీ సుఖం లాంటిది. అక్కడ మీరు ఇంకొక 5 నిమిషాలు నించున్నామంటే 10 మంది 50 మంది బయట నించుని ఉంటారు. కాబట్టి మీరు బయటికి వెళ్ళిపోవాలి డబ్బులు తీసుకోగానే. మహా అయితే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అక్కడ నుండి బయటికి వెళ్ళిపోవడం, ఉన్న డబ్బులు తీసేసుకోవడం అయిపోతుంది. లోపలికి వెళ్ళినందుకు చల్లతనం కాసేపు ఉంటుందంతే. ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఎండే ఉపయోగం ఏమి ఉండదు. అందుకే పుణ్యకర్మ దేని కొరకు ఉపయోగపడాలని భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యాలంటే చిత్తశుద్ధి కలగడానికి మార్గము కావాలి అని కోరుకోవాలి. ఎందుచేత అంటే ఇన్ని కోట్ల జన్మల నుండో చిత్తమును మలినము పట్టి ఉంది. ఆ చిత్తము శుభ్రపడితే తప్ప అందులోకి పరమేశ్వరుడు జ్ఞానామృతాన్ని కటాక్షించలేడు. ఆ జ్ఞానము కలిగిన నాడు తప్ప మోక్షము రాదు. మోక్షము కలిగితే తప్ప మళ్లీ పునర్జన్మ స్వీకరించవలసినటువంటి అవసరము పోదు. కాబట్టి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందడానికి, మోక్షాన్ని పొందడానికి పుణ్యకర్మ దేనికి పనికి రావాలి అంటే చిత్తశుద్ధి కొరకు పనికి రావాలి. అంతేకాని నేను ఇన్ని చేశానండి, అది చేశానండి, ఇది చేశానండి అన్నది మళ్లీ సుఖరూపంలో అనుభవించడం కోసము అని పెట్టుబడిగా పెట్టుకున్నవాడు మళ్లీ పుట్టవలసిన అవసరం వస్తుంది. ఆ భోగాలన్నీ అయిపోయిన తర్వాత మళ్లీ చేసుకోవడానికి మళ్లీ కిందకు పోవాలి. పొరపాటున పాపం చేస్తే తిరియక్కుల్లోకి పోవాలి. అందుకని స్వర్గలోకవాసానికి 5 నిబంధనలు ఉన్నాయి కదండి, మనం వెడతామా అని బెంగ పెట్టుకోవలసిన అవసరం ఏమీ లేదు. యథార్థమునకు మనుష్యుని కన్నా అదృష్టవంతుడు ప్రపంచంలో సృష్టిలో ఇంకొకడు లేడు. మనుష్యుడొక్కడే ఊర్ధ్వలోకవాసం కూడా కోరుకోకుండా చిత్తశుద్ధితో జ్ఞానాన్ని పొంది మోక్షానికి దగ్గరవడానికి కావలసినటువంటి సాధనా సంపత్తిని చేకూర్చుకోగలిగినటువంటి అధికారి అయి ఉంటాడు. కాబట్టి అటువంటి ప్రయత్నము కొరకు పుణ్యకర్మ చెయ్యాలి తప్ప, భగవంతుని యొక్క అనుగ్రహమునకు దగ్గరవడానికి పుణ్యకర్మ చెయ్యాలి తప్ప, కేవలంగా పుణ్యం చేస్తే అదేదో సుఖాన్ని ఇస్తుంది, భోగాన్ని ఇస్తుంది అన్నదాని కోసం పుణ్యకర్మ చెయ్యడం అవివేకంతో కూడుకున్నటువంటి పని యథార్థమునకు. కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి అర్జునుడిని చూశారు ఆ ఇంద్రలోకంలో ఉన్న వాళ్ళందరూ. నరుడైన ఆదిముని అని, హరిసుతుడని, హరి సహాయుడని, హరుచేతన్ వరములు వడసిన వాడని సురలెల్లను వచ్చి పార్థు చూచిరి ప్రీతిన్. ఆ స్వర్గలోకంలో దేవతలందరూ ఉంటారు. ఆ దేవతలందరూ అర్జునుడిని చూడడానికి వచ్చారట. ఎందుకు అర్జునుడిని చూడడం అంటే, అర్జునుడిని చూడడానికి వాళ్ళు కొన్ని కారణాలు చెప్పారు. అందుకు వచ్చామయా ఈయన్ని చూడడానికి అన్నారు. నరుడైన ఆదిముని అని, ఆయన మొట్టమొదటి ముని నరనారాయణులలో. ఆ ఆదిముని అయినటువంటి నరుడు అర్జునుడిగా భూమి మీద అవతరించాడు. కాబట్టి మహర్షి దర్శనం అభ్యున్నతి హేతు, మహాపురుష దర్శనం ఉత్తినే పోదు. లోకంలో మహాభక్తి తత్పరుడైనటువంటి వ్యక్తిని దర్శించినంత మాత్రం చేత విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. శివమహాపురాణంలో వ్యాసుల వారు ఒక మాట చెప్పారు. అపారమైనటువంటి శివభక్తి తత్పరుడైన వ్యక్తి
పూజామందిరంలోకి వెళ్ళి శివార్చన చేసుకుని తలుపు తీసి పూజామందిరంలోంచి బయటికి వస్తుండగా ఆయనని ఎవరు చూశారో వాళ్ళ ఖాతాలో త్రివేణీ సంగమ స్నానం చేశారు ఆ రోజున అన్న ఫలితాన్ని వేస్తారు. కాబట్టి భగవద్భక్తి తత్పరులైనటువంటి వారి దర్శనమే చాలు, అంత గొప్పది. అది లభించమంటే లభించేది కాదు. మహాత్ముల దర్శనము, భాగవత దర్శనము విశేష ప్రయోజనమును సాధించుకోవడానికి హేతు. అందుకే అది దొరకమంటే దొరికేది కాదు, ఎవరైనా దాన్ని సద్వినియోగం చేసుకోవలసిందే. భారతం వింటున్నప్పుడు స్వర్గలోకంలో ఉన్న దేవతలు అర్జునుడిని చూడటానికి వెళ్ళారు అంటే వాళ్ళు కారణాలు చెప్తున్నారు, ఎందుకు వెడుతున్నారు. అందుకే సాధారణంగా లోకంలో ఒక మర్యాదతో కూడుకున్నటువంటి నడవడి ఒకటి ఉంటుంది. మహాత్ములైనటువంటి వారు నిరంతరము భగవదర్చన యందు నిపుణులైనటువంటి వారు సన్యాసాశ్రమమునందు ఉన్నప్పటికీ కూడా పీఠాధిపత్యమును స్వీకరించడానికి అర్హత పొందినటువంటి వారై శంకర భగవత్పాదాచార్య స్వామి వారు తప్ప ఏ ఇతరులు పీఠమును స్థాపించిన వారు లేరు. సనాతన ధర్మమునందు కూడా ఏ సంప్రదాయములోనూ పీఠములు పెట్టినటువంటి ఆచార్యులు లేరు. పీఠస్థాపన చేసినటువంటి ఏకైక ఆచార్యుడు శంకర భగవత్పాదులొక్కరే. మళ్ళీ అవైదికమైన వాదనలు భరతఖండంలోకి ప్రవేశించకూడదని తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము ఉంచినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. వారి సంకల్పమును అనుసరించే ఇప్పటికీ ఆ పీఠములకు నిరంతరంగా అవిచ్ఛిన్నంగా గురు పరంపర మహాత్ములైనటువంటి వారి చేత అధివసింపబడి నడుస్తోంది. అటువంటి మహాపురుషులైనటువంటి వారు ఒక ఊర్లోకి వచ్చి కొంతకాలం ఉంటే ఆ మహాత్ముల యొక్క పాద స్పర్శ చేత ఆ భూమి పునీతమవుతుంది. వారు వచ్చినప్పుడు వారితో పాటుగా కొన్ని వస్తాయి. వారు నిరంతరం కొన్ని విశేషమైనటువంటి మూర్తులను ఆరాధన చేస్తారు. ఒక ఉదాహరణ చెప్పాలి అంటే శంకర భగవత్పాదులు కైలాసానికి వెళ్ళినప్పుడు పరమశివుడు 5 శివలింగాలు ఇచ్చాడు. ఆ 5 శివలింగాలలో 2 శివలింగాలు పరమశివుడి చేతి చేత ఇయ్యబడినటువంటి 2 శివలింగములు ఇప్పటికీ దక్షిణాన, ఒకటి శృంగగిరిలో శృంగేరి పీఠంలో శృంగేరి పీఠాచార్యులు ఎవరుంటారో వారు ప్రతిరోజు ప్రదోష వేళలో చంద్రమౌళీశ్వరారాధన అన్న పేరుతో భోగలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు. యోగలింగము అన్న పేరుతో వేరొక స్ఫటికలింగం కామకోటి పీఠంలో ఉంది. వారిని ప్రత్యేకం ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద దేవాలయ ప్రాంగణాలు ఉన్నటువంటి వాళ్ళు ఆహ్వానం చేస్తారు. అయ్యా మీరు వచ్చి చాతుర్మాస్యం చేయండి మా దగ్గర అని. కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నడిచి వెళ్ళిపోతుండేవారు. ఆ చాతుర్మాస్య కాలం వచ్చినప్పుడు వారు దగ్గరలో ఉన్న ఊరిలో విడిది చేసేవారు. అది పెద్ద తీర్థం అయిపోయేది. కొన్ని ప్రదేశాలలో అయితే ఎంత ఆశ్చర్యకరమైన సందర్భాలు జరిగాయంటే వారు కేవలంగా ఒక చిన్న ఇంట్లో ఉండి ఆరాధన చేసేవారు. ఎంత నియమంతో కూడుకున్న ఆరాధన అంటే ఒకరోజు వారు చంద్రమౌళీశ్వరలింగానికి అభిషేకం చేసుకోవడానికి నిత్యానుష్ఠానానికి కూర్చున్నారు. ఇల్లంతా పొగ పట్టేసి ఉంది. అక్కడ ఆ వంట చేస్తున్నారు, ఆ నైవేద్యానికి కావలసినవి వండుతున్నారు. ఆ వండుతున్నప్పుడు పొగొచ్చేసి గదంతా పట్టేసింది. ఎలా చేసుకుంటారు ఈయన అనుకున్నారు. ఆయన ఒక్క మాట అనలేదు ఎవరిని. ఆయన తిన్నగా వచ్చి పొయ్యి పక్కన కూర్చుని అనుష్ఠానం చేశారు. అంతా అయిపోయిన తర్వాత అడిగారు, అయ్యా మీకు చాలా ఇబ్బంది కలిగిందని. ఆయన అన్నారు, పొగ అంతటా వ్యాపిస్తుంది, పొయ్యి దగ్గర ఉండదు, అందుకే పొయ్యి దగ్గర కూర్చుని చేశారన్నారు. ఆయనకి శౌచానికి దోషం వచ్చిందని అనుమానం వస్తే ఆయన చెట్టు మీద ఎక్కి కూర్చొని అనుష్ఠానం చేసేవారు. ఇదే కాకినాడ పట్టణంలో కంచికామకోటి పీఠాధిపతులు పరమాచార్య స్వామి వారు చెట్టు మీద కూర్చొని అనుష్ఠానం చేశారు. అటువంటి మహాపురుషులు ఒకానొకప్పుడు ఆయన ద్రవిడ దేశంలో ఒక పల్లెటూరులో ఉన్నారు చాతుర్మాస్యానికి. ఉంటే ఆయన తెల్లవారి అనుష్ఠానం చేసుకుని బయటికి వచ్చేటప్పటికి ఆయన దర్శనం కోసం ఊరంతా నిండిపోయి పక్క ఊళ్ళ నుంచి వచ్చినటువంటి పల్లెటూళ్ళ నుంచి వచ్చినటువంటి జనుల చేత ఇంతమందికి దర్శనం ఎలా ఇవ్వాలి అని అనుమానం వచ్చి నిచ్చెన వేస్తే నిచ్చెనెక్కి ఆ ఇంటి పైకప్పు మీద నించుని చెయ్యి ఊపేవారు. ఆయన దర్శనం చాలు. అటువంటి మహాత్ముల్ని తీసుకొస్తారు చాతుర్మాస్యం చేయమని. ఎందుకని? ఉత్తప్పుడు సన్యాస ధర్మంలో వారు ఒక చోట ఉండకూడదు,
వెళ్ళిపోతూ ఉంటారు. పీఠార్చన కొరకు ఉంటే ఉండొచ్చు కాక తపోభూములుగా మార్చుకుని తపస్సు చేసుకున్నది ఒక్క పీఠాధిపతులకి, అన్యులకు ఇది లేదు, మినహాయింపు లేదు. కాబట్టి అటువంటి పీఠాధిపతులు కూడా దేశ సంచారం చేసేటప్పుడు చాతుర్మాస్యంలో వర్షాకాల ప్రారంభం నుండి ఉండిపోతారు. అందుకే ప్రత్యేకంగా వెళ్ళి అభ్యర్థిస్తారు, అయ్యా మా ఊళ్ళో చాతుర్మాస్యం చేయండి, మా దేవాలయంలో చాతుర్మాస్యం చేయండి అని అడుగుతారు. వారు వచ్చి విడిది చేస్తారు దేవాలయంలో. వారు వచ్చి ఉన్న కారణం చేత ఎన్ని ఊళ్ళ నుంచి ఎంతమంది మహాత్ములో బయలుదేరి వస్తారు వారి దర్శనానికి. వారు సాయంకాలం అయ్యేటప్పటికీ చంద్రమౌళీశ్వరారాధన చేస్తూ ఉంటారు. కొన్ని వేల మంది వచ్చి ప్రతిరోజు తీర్థం తీసుకుంటూ ఉంటారు. అటువంటి సంప్రదాయ పీఠాల్ని అధివసించినటువంటి మహాపురుషులు వచ్చి చాతుర్మాస్యం చేస్తే నిజంగా ఆ ఊరు పునీతం అయిపోతుంది. ఎన్నో పురాణ ప్రవచనాలు జరుగుతాయి, వారి అనుగ్రహ భాషణాలు జరుగుతాయి, ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు జరుగుతాయి వారి సమక్షంలో. ఎందరో విద్వాంసులు వస్తారు, ఎన్నో గ్రంథములు ఆవిష్కరింపబడతాయి. ఎంత అద్భుతంగా ఉంటుందో! ఈ భారతం చెప్పుకున్నటువంటి విశేషాన్ని అడ్డుపెట్టి శ్రీకృష్ణ పరమాత్మ అయ్యప్ప స్వామి అనుగ్రహించి మన దేవాలయ ప్రాంగణంలో కూడా ఎప్పుడైనా అటువంటి చాతుర్మాస్యం చేసుకునేటటువంటి భాగ్యాన్ని పరమేశ్వరుడు కృప చెయ్యాలని ప్రార్థన చేద్దాం. కాబట్టి అర్జునుడిని దర్శనం చేయడానికి దేవతలు ఎందుకు వెళ్ళారు అంటే, ఇప్పుడు అర్జునుడుగా ఉన్నాడు కానీ ఆయన ఆదిముని నారాయణుడు, ఆయన నరుడు. నారాయణుడు కృష్ణుడుగా ఉన్నాడు. భూభారాన్ని తగ్గించడానికి ఇంద్రపుత్రుడుగా అర్జునుడుగా భూమి మీద పుట్టాడు. అందుకని నరుడైన ఆదిముని అని, హరిసుతుడని, హరి అన్న పేరు ఇంద్రుడికి కూడా అన్వయం అవుతుంది కాబట్టి హరిసుతుడని, ఇంద్రుడి యొక్క కుమారుడని, హరి సహాయుడని, హరికి సహాయం చేస్తాడు, ఇంద్రుడికి సహాయం చేస్తాడు ఆయన. ఇంద్రుడు అడిగాడు రాక్షస సంహారంలో దేవతలకి సహాయం చేయడానికి నువ్వు అమరావతి రావలసింది అని అడిగాడు. కాబట్టి ఆయన దేవతా సహాయకుడని, అలాగే భూభారాన్ని తగ్గించి పాపుల పీచ మణచి ధర్మ సంస్థాపన యందు అవతారాన్ని స్వీకరించేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ప్రయోజనానికి సహాయకుడై ఆయన యొక్క అవతార ప్రయోజనాన్ని నెరవేర్చడంలో ఉపకరణముగా భాషించేవాడని, అందుచేత హరి సహాయుడని, హరుచేతన్ వరములు వడసినవాడని. హరుడంటే పరమశివుడు. పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయన చేత వరములను పొందినవాడని, సురలెల్లను వచ్చి పార్థు చూచిరి ప్రీతిన్. పరమ ప్రీతితో దేవతలందరూ వచ్చి ఆ పార్థుణ్ణి చూసి దర్శనం పొంది పరమానందంతో వెడుతున్నారు. ఇంద్రుడు చూశాట, నా కొడుకు అని సంతోషాన్ని పొందాడు. అనిమిషనాథుడున్ ప్రచలితాంగద తుంగ భుజాయుగంబునన్ తనయుని కౌగిలించుకొని తక్షణజాత నితాంత సమ్మదంబున పులకాంకితాంగుడై మున్ను నిజాంకతలస్తు చేసి అత్యనఘు నిజాసనార్థమున నాదట నుంచే గరంబు నిమ్మితో. ఆ అనిమిషనాథుడు అంటే కనురెప్పలు పడనటువంటి దేవతలకందరికీ కూడా అధినాయకుడైనటువంటి దేవేంద్రుడు ఆ పెద్ద పెద్ద చేతులు ఇలా కదిపితే ఆయన పెట్టుకున్నటువంటి భుజకీర్తులు కంకణములు శబ్దం చేస్తుంటే ఆ చేతులెత్తి ఆ అర్జునుణ్ణి గట్టిగా కౌగిలించుకొని పులకాంకిత గాత్రుడయ్యాటంటే ఒళ్ళంతా కూడా పులకాంకురములు వచ్చినటువంటి వాడై పరమ సంతోషాన్ని పొంది ఆయన కూర్చునేటటువంటి ఆసనంలో అర్ధభాగం ఇచ్చి అర్జునుణ్ణి తీసుకొచ్చి తన తొడ మీద కూర్చోపెట్టుకుని తర్వాత తను కూర్చున్న సింహాసనానికి అర్ధభాగం ఇచ్చి దాని మీద ఇంద్రుణ్ణి కూర్చోపెట్టుకున్నాడు. ఇందులో ఎంత ఇంద్రుడైనా ఆయన ఒక తండ్రే. కొడుకుని చూసి వాడు ప్రయోజకుడు అవనివ్వండి, అప్రయోజకుడు అవనివ్వండి, పుత్రగాత్ర పరిష్వంగం అంత గొప్పది అని. పురుషుడు పొందవలసినటువంటి అద్భుతమైన ఐశ్వర్యములలో ఒక ఐశ్వర్యం ఏది అంటే పుత్రగాత్ర పరిష్వంగం. కొడుకు యొక్క శరీరాన్ని తాను ముట్టుకోవడం, కొడుకుని కౌగిలించుకోవడం. ఆ కొడుకుని కౌగిలించుకుంటే తండ్రికి పులకాంకురములు వస్తాయిట, పులకరింతలు కలిగి వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయిట. అంత సంతోషాన్ని పొందుతాడు. అందుకే లోకంలో ఒక తండ్రి పొందేటటువంటి మహాద్భుతమైన ఐశ్వర్యం ఇది అని అడిగారు. తండ్రి కొడుకు ఒక చూరు కింద పడుకోవడమే అన్నారు. తండ్రి కొడుకు ఒక చూరు కింద పడుకోవడం అంటే ఒక ఇంట్లో ఉండి తండ్రి కొడుకు ఆ ఇంటనే పడుకోవడం అంటే ఇద్దరూ కలిసి ఉండడము అని.
పరమ దరిద్రుడెవరి లోకంలో అంటే కొడుకు ఎక్కడో పడుకుంటే తానిప్పుడు ఇక్కడ పడుకునేవాడు, ఎప్పుడూ కొడుకుతో కలిసి పడుకోలేనివాడు. అందుకే ధార్మికులైన వారు ఏ కారణం చేతనైనా ఉద్యోగరీత్యా తానొక చోట కొడుకొక చోట కొంతకాలం ఉన్నా పదవీ విరమణ చెయ్యగానే వృద్ధాప్యం వచ్చింది అన్న తర్వాత కొడుకు దగ్గరికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి కొడుకు దగ్గర ఉండడానికి కారణాల్లో అదొకటి. అది పరమ ధర్మం. ఎందుకో తెలుసా? కొడుకు ఒక్కడే ఒక గొప్ప సుఖాన్ని ఇవ్వగలడు. తండ్రికి ప్రాణోత్క్రమణం అవుతుంటే కొడుకు ఒళ్ళో తలపెట్టుకుని శరీరాన్ని విడిచిపెడితే కాశీపట్టణంలో విడిచిపెట్టినటువంటి పుణ్యాన్ని పొందుతాడు. అందుకే తండ్రికి కొడుకు ఇవ్వగలిగిన మహద్భాగ్యం ఏది అంటే అనాయాసమైనటువంటి మరణాన్ని కొడుకు ఇవ్వగలడు. కొడుకు చేతిలో శరీరాన్ని విడిచిపెడుతున్నటువంటి తండ్రి 1,00,000 తేళ్లు కుట్టిన బాధను అనుభవించడట. శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు అంత బాధ ఉంటుంది. ఆ బాధ నుండి ఉపశమనాన్ని ఇస్తారు. కొడుకు తొడ మీద తలపెట్టి పడుకున్న వాడికి ఆ బాధ ఉండదు ప్రాణోత్క్రమణంలో. ఎందుచేత అంటే ఆత్మావై పుత్రనామాసి అంది. బిడ్డలు పుట్టేటప్పుడు, సంతానాన్ని కనేటప్పుడు ఒక్క పురుష శిశువు పుడితే, అంటే మగపిల్లవాడు పుట్టాలి అనుకుంటే పురుషుని యొక్క గుండె నుండి, హృదయ కవాటము నుండి ఆనందధాతువు బయలుదేరుతుంది అని. అందుకని తన రూపమే బయట కొడుకుగా తిరుగుతూ ఉంటాడు అని. అందుకే ఆత్మావై పుత్రనామాసి, తండ్రియే కొడుకుగా ఈ భూమి మీద తిరుగుతాడు మళ్ళీ అని. ఆ కొడుకు తండ్రిని అంత ఉద్ధరించగలడు. ఆ కొడుకు తండ్రికి ఇవ్వగలిగినటువంటి చాలా గొప్ప సుఖం ఏది అంటే పెద్దవాడైపోయినటువంటి తండ్రితో కలిసి కొడుకు ఉండాలి. కలిసి కొడుకు ఉండాలని నేను ఎందుకంటున్నానో తెలుసా? ఖచ్చితంగా వృద్ధాప్యం వచ్చిన తర్వాత పసిపిల్లవాడికి ఎటువంటి మూర్ఖత్వం వస్తుందో అటువంటి అర్థం లేని ఆలోచనలు మంకుపట్టు తండ్రికి రావచ్చు. కానీ దిద్ది అటు ఇటు పోతానన్న పిల్లాన్ని బలవంతంగా తీసుకొచ్చి యోగక్షేమముల కొరకు పక్కన పెట్టుకున్నటువంటి తండ్రిలా మీరు మాట్లాడకండి నాన్నగారు అని చెప్పి తండ్రిని తీసుకెళ్లి తన దగ్గర పెట్టుకునేటటువంటి అధికారము కుమారునకున్నది. కొడుకు చూడాలి తండ్రి యొక్క యోగక్షేమాలు, తండ్రి సంతోషాన్ని చూడాలి. రాత్రి తండ్రి పడుకుంటే వచ్చి కాళ్ళు పట్టి తండ్రి సంతోషంగా ఆకాశం వంక చూస్తూ, నక్షత్రాల వంక చూస్తూ, బలిరే కంటిని సప్త జలధి ప్రావేష్టితాఖండ అని 4 పద్యాలు చదువుకుంటుంటే, నాన్నగారు చిన్నప్పుడు మీరు చదివిన పద్యాలు నాకు ఇంకా గుర్తున్నాయండి అని కొడుకు చదువుతుంటే, ఆ కొడుకు కాళ్ళు పట్టి వెళ్ళిపోతే తండ్రి ఎంత గాఢ నిద్రపోతాడో, ఎంత సంతోషపడిపోతాడో. కొడుకుతో కలిసి అన్నం తినడం, కొడుకుతో కలిసి ఒక ఇంట్లో పడుకోవడం, కొడుకు ప్రేమ పురస్సరంగా పలకరిస్తే సేద తీరడం, ఈ లోకంలో మర్త్యలోకంలో తండ్రికి ఇయ్యబడినటువంటి మహాద్భుతమైన ఆభరణములు. తండ్రి అపారమైన సంతోషం పొందేది దేనికోట తెలుసా? వచ్చీరాని మాటలతో కొడుకు మాట్లాడినప్పుడు. అందుకే తనయుల సంభాషణములు జనకులకున్ కర్ణయుగళి సద్భూషణములు అంటారు పోతన గారు భాగవతంలో. వచ్చీరాని మాటలు మాట్లాడినటువంటి కొడుకు మాటలు తండ్రి చెవులకు పెట్టుకొని ఆభరణములట. అంత సంతోషిస్తాట కొడుకు మాటలు చూసి. ఇక పరిణితి పొంది చదువుకుని సంస్కారవంతుడై ధర్మాత్ముడై అతను శాస్త్రాన్ని మాట్లాడుతూ మంచి మాటలు మాట్లాడుతుంటే ఆ కన్న తండ్రి ఎంత మురిసిపోతాడు. నా కొడుక్కి శ్రీరామ రక్ష వాడలా ఉండాలని తండ్రి సింహాసనం దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు. తాను పెద్దవాడైపోయి తాను ఇక కూర్చోలేకపోతుంటే తాను హాయిగా కూర్చుని మానస పూజ జపం చేసుకుంటే, కొడుకు గంట వాయిస్తుంటే వెళ్ళి కొడుకు ఇస్తున్న నీరాజనాన్ని తాను కళ్ళకద్దుకుంటుంటే, తన కట్టుకున్నట్టు పంచె కట్టుకుని తను చేసినట్టు వాడు పూజ చేసి తను అలంకరించినట్టు అలంకరించి వాడు నీరాజనం ఇస్తుంటే తండ్రి పుచ్చుకుంటే ఆ తండ్రి ఎంత మురిసిపోతాడు. పర్వదినాల్లో ఒరే నేను ముందు చేస్తాను రా అని తండ్రి చేస్తే వెనక కొడుకు చేస్తే ఎంత సంతోషంగా ఉంటుంది. అసలు నిజంగా